ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చాం. ఎక్కడోళ్ళు అక్కడ నిశ్శబ్దాన్ని పాటించండి. మనం ఎంతమంది ఉన్నా సౌండ్ ఉండకూడదు. ఇప్పుడు దాకా మనం గంభీరమైన ధ్వనితో దేవుని మయంపరిచాం, సన్నుతించాం. ఎంతమంది నమ్ముతున్నారు బంధకాలు దేవుడు తొలగించి నాకు విడుదల ఇస్తాడు లేదా ఇచ్చాడు అని? ఇచ్చాడని నమ్ముతున్నాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. తప్పకుండా దేవుని సమాధానం నీకు దొరికింది అని నమ్ము, తప్పకుండా పొందుకుంటాం. బైబిల్ ఉన్నవాళ్ళు తీయండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. దేవుడొక్కడే, దేవునికి నీ నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము. ప్రత్యేకమైన ప్రేరణతో ఉపవాసాలకు మమ్మల్ని సిద్ధపరిచి ఈ 2వ రోజుకు మమ్మల్ని నడిపించినందుకై వందనాలు. ఈరోజు ఈ కూటమి అయిపోతే ఇక మా ముందు 2 కూటాలే ఉన్నాయి. గడిచిన కూటాల్లో చక్కగా నీ సన్నిధిని మేము అనుభవించే కృపనిచ్చారు. స్తోత్రము. అనేక మంది బిడ్డలు ఉపవసించి నిన్ను సమీపించే భాగ్యం ఇచ్చారు. స్తోత్రాలు. చక్కని ఉపదేశాలు మాకు అందించారు. వందనాలు. ప్రాముఖ్యంగా ఈ సమయంలో నీ దాసుడు నీ పక్షాన నిలిచి ఆరాధించి ఇదిగో ఉపదేశించడానికి పూనుకొని ఉండగా నీ బలహీన దాసుని నీ బలముతో నింపు, శక్తితో నింపు. బిడ్డలందరినీ కూడా నా ప్రభువా దర్శించు, మాట్లాడు. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే దయ్యపు శక్తుల ప్రభావం యేసు నామములో బంధిస్తున్నాం. పూర్తిగా మీరే అధ్యక్ష స్థానం అందుండి నాతో మాతో మాట్లాడుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. చాలా దూర ప్రాంతాల్లో నుంచి అత్యాసక్తితో మీలో అనేకులు వచ్చారు. దేవుని మాటలు విని ఆత్మీయంగా బలం నొందేదానికి మీరు సిద్ధపడి వచ్చారు. మీలో ఎంతమంది ఈ కూటమి అయిపోగానే ప్రార్థనలో గడుపుతున్నారో నాకైతే తెలియదు. కానీ ఈ టైం మీరు దేవుని కేటాయించారు కాబట్టి సమయాన్ని పోనీయక దేవునితో గడపండి, వాక్యాన్ని ధ్యానించండి, ప్రార్థించండి. ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్య భాగంలోకి వద్దాం. దీనికి ముందు 2 ఉపదేశాలు మీరు విన్నారు. నిన్న పగటి కూటంలో మరణకరమైన పాపం అంటే ఏంటి, మరణకరం కాని పాపం అంటే ఏంటి, మరణకరమైన పాపం చేస్తే వచ్చే నష్టం ఏంటి, మరణకరం కాని పాపం చేస్తే వచ్చే నష్టం ఏంటి. మరణకరమైన పాపం చేస్తే ఆత్మకు నష్టం కలుగుతుంది, ఆత్మ నశిస్తుంది, నరకాగ్నికి వెళ్తుంది. మరణకరం కాని పాపం చేస్తే శరీరం నశిస్తుంది. మొత్తానికి పాపం వల్ల కీడే కానీ మేలు లేదు. ఇది యావత్ క్రైస్తవ సంఘం గుర్తించాల్సినటువంటి విషయం. కాబట్టి అందరినీ మారు మనసుకు ప్రోత్సహించాను నిన్న పగటి కూటంలో. మారు మనసు పొంది జీవితాన్ని దిద్దుకోండి, సరిచూసుకోండి, సరి చేసుకోండి అని నిన్న పగటి కూటంలో బోధించాను. ఎంతమంది నిజంగా మారు మనసు పొందారో, ఎంతమంది ఇంకా పాత మనసుతో ఉన్నారో అది మీకే తెలియాలి. కొంతమందికి ఎన్ని చెప్పినా చెవిటోడి ముందు శంఖం ఊదినట్టే ఉంటుంది. దేవుని మాటల్ని తేలిగ్గా తీసుకోవడంలో మంచి పనుళ్ళు. కొంతమంది దేవుని మాటల్ని తీవ్రంగా తీసుకొని ఆచరణలోకి ప్రవేశిస్తే, కొంతమంది చక్కగా విన్నట్టుగానే ముఖాలు పెట్టి విన్నట్టుగానే బిల్డప్ ఇచ్చి క్షణాల్లోనే, కూటం అయిపోయిన క్షణాల్లోనే వాటిని త్రోసేసే రకాలని నేను చూశాను. అట్లాంటి వాళ్ళని కూడా చూశాను నేను.
మీరు అలాంటి వాళ్ళై ఉండొద్దు, త్రోసివేసే వాళ్ళై ఉండొద్దు. దేవుని మాటల్ని తీవ్రంగా తీసుకునే వాళ్ళై ఉండాలి. దేవుని మాటల్ని సీరియస్గా తీసుకోవాలి. ఆదిలో పాపం రావడానికి కారణం దేవుని మాటల్ని తేలిగ్గా తీసుకోవటమే. ఆదాము హవ్వల దగ్గర నుంచి ఇక పుట్టిన ప్రతి మానవుడు చేస్తున్నటువంటి మొదటి తప్పు ఏమిటంటే దేవుని మాటల్ని తీవ్రంగా తీసుకోకుండా తేలిగ్గా తీసుకోవటం. మనం యేసు ప్రభుని చూస్తే యేసు ప్రభు జీవితం మొత్తంలో దేవుని మాటల్ని చాలా తీవ్రంగా తీసుకున్నట్టు మనకు కనపడింది. అపోస్తలుడైన పౌలు జీవితాన్ని కూడా మనం చూస్తే ఆయన కూడా ప్రతిదానికి వాక్యం ఇలాగూ చెప్పుచున్నది, లేఖనం ఇలాగూ చెప్పుచున్నదని లేఖనాన్ని ముందు పెట్టుకొని బతికాడు ఆయన. అందుకే చరిత్రలో యేసు ప్రభు దేవుడిగా నిలిస్తే ఆయన శ్రేష్ఠ భక్తుడుగా, శ్రేష్ఠ అపోస్తలుడుగా పౌలు నిలిచాడు. అందుకే మీ అందరికీ ప్రేమతో మళ్ళొకసారి హెచ్చరిక చేస్తున్నాను. దేవుని మాటలు వినబడినప్పుడు, నువ్వు దిద్దుకోవాల్సిన సంగతులు దేవుడు నిన్ను హెచ్చరించినప్పుడు ఆ మాటల్ని సీరియస్గా తీసుకోవటానికి అలవాటు చేసుకో. సాతాను దేవుని మాటల్ని తేలిగ్గా తీసుకునేటట్టు ప్రేరేపిస్తాడు. యోధా ఇస్కరియోతును చూడండి. ఇక్కడ కూర్చున్న మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు, వాడు పుట్టకపోయి ఉంటే బాగుండు అన్నాడు ఒకసారి. మరోసారి అన్నాడు, ఇదిగో మీరున్నారు కదా, మీలో ఒకడు అపవాది అన్నాడు. ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. మీలో ఒకడు అపవాది అంటే సాతానుకి నిలయంగా మారిపోయాడు, మీ 12 ఒకడు అన్నాడు. ఈ సమాచారం అందిన యేసుకు ఆ ఒకడెవరో తెలియదా? తెలుసు. ఇస్కరియోతు యోధాకు కూడా ఆ సంగతి తెలుసు. నేనేనన్న సంగతి యేసుకు తెలుసు అన్న సంగతి యోధాకు తెలుసు. కానీ యేసు ఎన్నిసార్లు గద్దించిన ఇస్కరియోతు యోధా చాలా తేలిగ్గా తీసుకున్నాడు. దేవుని మాటల్ని తేలిగ్గా తీసుకుని పెడచెవిన పెట్టినందుకు చివరికి యోధా గతి ఏమైందో తెలుసా? తన ఉరి తానే పెట్టుకుని తన ప్రాణాన్ని తనే తీసుకునే భయంకరమైన పరిస్థితికి దిగజారిపోయాడు. 11 మంది చరిత్ర పురుషులైతే ఈ ఒక్కడు చరిత్రహీనుడయ్యాడు. అది దేవుని మాటలు తేలిగ్గా తీసుకున్న వాళ్ళ బతుకలా మారిపోయింది అన్నమాట. అందుకే మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను, మారు మనసు పొందాల్సిన విషయాల్లో మర్యాదగా సరిదిద్దుకొని మారు మనసు పొందాలి. అది సేవకుడు, విశ్వాసి, పరిచారకురాలన్న భేదం లేదు. బైబిల్ అందరినీ గద్దించింది, సేవకుల్ని కూడా గద్దించింది బైబిల్. కొన్ని విషయాల్లో తప్పుడు నడతలో నాయకులు ఉంటే ఆ నాయకుల్ని ముక్కుసూటిగా గద్దించాడు ప్రకటన గ్రంథంలో. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాలు అచ్చంగా సంఘ నాయకులకు రాయబడ్డాయి, పాస్టర్స్కి రాయబడ్డాయి. తిమోతి పత్రిక, మొదటి పత్రిక, 2వ పత్రిక, తీతు పత్రిక, యాకోబు పత్రిక నాయకులకే రాయబడ్డాయి సుస్పష్టంగా. వాళ్ళనేమి దేవుడు దువ్వల, పాస్టర్లనే ఎట్టయినా బతికేసేయండిరా, మీరు పాస్టర్లు కదా, మీరు పెద్దోళ్ళు కదా, పర్లేదని బుజ్జగించలా. బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని ఎరిగి మీలో అనేకులు బోధకులు కాకుండుడి అన్నాడు. రెబ్బాయ్, కూర్చొని వినేవాడికి ఒకంత అయితే మాట్లాడి బోధించేవాడికి 2 కోటింగ్ ఉంటుందిరా. కాబట్టి జాగ్రత్త అని హెచ్చరిక చేశాడు యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో రెండిట్లో మీరు చూస్తే 7 సంఘాలకు లేఖలు రాస్తూ 2 సంఘాలను మెచ్చుకున్నాడు, 5 సంఘాలను గద్దించాడు. 2 సంఘాలను మెచ్చుకున్నాడు, 5 సంఘాలను గద్దించాడు. స్ముర్ణ సంఘాన్ని, ఫిలదెల్ఫియా సంఘాన్ని మెచ్చుకున్నాడు. ఎఫెసు, పెర్గము, తుయతైరా, సార్దిస్, లవోదికయ 5 సంఘాలని తీవ్రంగా గద్దించాడు. సార్దిస్ సంఘ దూతకి ఇలాగు రాయి అని, జీవించుచున్నావు అన్న పేరు ఉంది కానీ నువ్వు మృతుడవే అన్నాడు.
సార్దిస్లోనున్న సంఘదూతతో, సంఘంతో కాదు, పాస్టర్ గారితో, నాయకుడితో, బోధకుడితో, ఆ సంఘానికి దేవుడు నియమించిన దూతతో అన్నాడు. పాస్టర్లను వదిలిపెడతాడు అనుకోవాకండి. విశ్వాసికి ఒకంత ఉతుకుడు అయితే పాస్టర్కి రెండంతలు ఉతుకుడు. గ్రంథంలోనే ఉంది. ఎంత తీవ్రంగా గద్దించాడో, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అన్నాడు. పేరైతే నువ్వు బతికున్నావు అని పేరు ఉందిరా బాబు, వాస్తవంగా నా దృష్టికి నువ్వు సచ్చిన వాడితో సమానంగా ఉన్నావు అన్నాడు. కొంతమంది సంఘ నాయకుల బతుకులు ఇలాగైపోయినాయి. మన జీవితాలు అలా కాకుండా చూసుకోవాలి. సార్దిస్లోనున్న సంఘదూతతో మాట్లాడినట్టు ప్రభు నాతో మాట్లాడకుండాను గాక అనుకోవాలి. ఎప్పటికప్పుడు జాగ్రత్త పడాలి. ప్రతి నాయకుడు తను తాను విమర్శించుకోవాలి. ఎట్లా ఉంది నా భక్తి, ఎట్లా ఉంది నా ఆత్మీయత, ఎలా ఉంది నా ఉపదేశం, ఎలా ఉంది నా సంఘం యొక్క నడిపింపు. జీవించుచున్నావన్న పేరుంది, చచ్చిన స్థితిలో ఉన్నావన్నట్టు నేనున్నానా? దేవుడు నాకు అప్పగించిన సంఘం అలాగే నడిపించబడుతుందా? లేకపోతే నాలోనూ సంఘంలోనూ దేవుడిచ్చిన జీవం, చైతన్యం పనిచేస్తుందా అనే ప్రశ్న వేసుకోవాలి. ఆ వచనం నాకు సూట్ అయ్యేటట్లు లేదు కదా అనుకోవాలి. ప్రతి పాస్టర్ చూసుకోవాలి, ప్రతి బోధకుడు. నా మట్టుకు నేను అది పరిశీలించుకుంటాను. నా అలవాటు నేను చెప్తున్నాను. ఎఫెసులోనున్న సంఘదూతకు వచ్చిన గద్దింపు నాకు దేవుడిచ్చే పరిస్థితుల్లో నేను ఉన్నానా? మొదటి భక్తి, మొదటి ఆత్మీయత, మొదటి క్రియలు కోల్పోయిన వాళ్ళకి గద్దింపు. చాలా కష్టపడుతున్నట్టున్నావు, ప్రయాసపడుతున్నట్టున్నావు. నీ కష్టమును, నీ సహనమును, నీ క్రియలను నేను ఎరుగుదును, కానీ మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపాల్సి ఉంది. నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో ఆ మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకొని ఆ మొదటి క్రియలను చేయాలి నువ్వు అని. నా మొదటి స్థితిని, మొదటి క్రియలను, మొదటి ప్రేమను నేను వదిలిపెట్టానా, అది కొనసాగించుకుంటున్నానా అని నన్ను నేను వెతుక్కుంటాను. ప్రతి దైవజనుడు వెతుక్కోవాల్సిందే. ఇందులో ఎవరికి రాజీ లేదు, ఎవరు ఎక్కువ తక్కువ లేదు. ఎవరి బతుకు వాళ్ళకు చూసుకుంటే అర్థమైపోయింది. ఎవరి ఆత్మీయత వాళ్ళని పరిశీలించుకుంటే అర్థమైపోయింది. కొన్ని సంఘాలు మొదటి స్థితిని కోల్పోయాయి. ఆ మొదటి పట్టుదల, మొదట ఉన్న ఆత్మల భారం, మొదట ఉన్న దేవుని ప్రేమ, మొదట ఉన్న దేవుని కొరకైన ఆసక్తి కొన్ని సంఘాలు కోల్పోయాయి. సంఘాలు ఎందుకు కోల్పోయాయంటే పాస్టర్ కోల్పోయాడు. యథా రాజా తథా ప్రజ, యథా గురు తథా శిష్య, యథా దేవ తథా భక్త అని పెద్దలు అన్నట్టు, యథా నాయకుడు తథా విశ్వాసులు. మొదటి ప్రేమ వదిలింది ఎవరు? సంఘం వదిలిందా? సంఘ నాయకుడు వదిలాడట. అసలు నాయకుడికి ఎందుకు కొలత పెట్టాడు? ఎందుకంటే ప్రతి నాయకుడు తనలాంటి వాళ్ళనే ఉత్పత్తి చేస్తాడు. 10th చదివిన వాడు డిగ్రీ స్టూడెంట్స్ని తయారు చేయలేడు. 10th చదివినోడు డిగ్రీ స్టూడెంట్స్ని తయారు చేయలేడు. 10th లోపే. మనం ఏ స్థాయికి ఎదుగుతామో దైవజనమా అలాంటి వాళ్ళనే తయారు చేస్తాం. మనం వదరబోతులమై ఉంటే మన దగ్గర వదరబోతులు తయారవుతారు. మనం లోకాశల్లో మునిగిపోయే వారమై ఉంటే మన దగ్గర లేచే సరుకు కూడా లోకాశలతో నిండిపోయిన సరుకు లేచిద్ది. మనం ప్రేమ లేని వారమై ఉంటే సేవకులారా, మన దగ్గర తయారయ్యే సరుకు కూడా ప్రేమ లేని సరుకే తయారైంది. మనం పిచ్చి పిచ్చి వ్యాపకాల్లో, పిచ్చి పిచ్చి వ్యామోహాల్లో పడిపోయి మన ఆత్మీయతను మనం చల్లార్చుకుంటే మన సంఘం కూడా ఆత్మీయంగా చల్లారిపోయింది. మండే ప్రసంగాలు చేయొచ్చు మనం. లియోనార్డ్ రేవన్ హిల్స్ అని
లియోనార్డ్ రేవన్ హిల్స్ అని ఆయన కొన్ని పుస్తకాలు రాశాడు. ఆ పుస్తకాలు చదివితే ఏ భక్తుడైనా సరే మండించబడతాడు, మంట రగిలిద్ది లోపల. ఆ పుస్తకం చదివినప్పుడు కొంతమంది కాసేపు మండుతారు, తర్వాత ఆ పుస్తకం పక్కన పెట్టి మళ్ళా చల్లారిపోతారు. లియోనార్డ్ రేవన్ హిల్స్ రాసిన పుస్తకం చదివి మండించే ప్రసంగం చేయొచ్చు, కానీ ఆ ప్రసంగం ప్రజల్ని మండించలేదు. మండుచున్న సేవకుడు మాత్రమే మండుతున్న సంఘమును కట్టగలడు. మండుచున్న నాయకుడు మాత్రమే మంటగలిగిన సంఘమును కట్టగలడు. మండుచున్న పొద మాత్రమే మోషేలను సిద్ధపరచగలదు. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో దైవజనుడా. నీలో మంట చల్లారిపోయి నువ్వు లోకానికి రహస్య పాపాలకి బానిసవై ఎవరో ఒకటి పుస్తకం చదివి మండుతున్న ప్రసంగం చేయొచ్చు, అది మంట ఒరిజినల్ కాదు. అది నీలో నుంచి పుట్టి నీలో నుంచి రగిలి నిన్ను తగలబెట్టి ఆ తర్వాత సంఘాన్ని తగలబెట్టింది. అందుకే నాయకుడా నువ్వు జాగ్రత్త, బోధకుడా నువ్వు జాగ్రత్త, ఓ కాపరి నువ్వు జాగ్రత్త. నిన్ను బట్టే నీ బిడ్డలు ఉంటారు. నిన్ను 2 విషయాల్లో లెక్క అడుగుతాను. 1 నీ వ్యక్తిగతం అడుగుతాను, 2 నీకు ఇచ్చిన మంద గురించి కూడా అడుగుతానని మాట్లాడుతున్నాడు. గనుక ప్రతి దైవజనుడి గుండెల్లో భయం ఉండాలి. ఇంకొకటి కూడా చెప్పనివ్వండి, విశ్వాసులకు దైవజనుడు బోధించి జాగ్రత్త చేస్తాడు. దైవజనుడికి ఎవడు బోధిస్తాడు? పాస్టర్ గారు కదా, అయ్యగారు కదా. అయ్యగారికి ఎవరు బోధిస్తారు? అయ్యగారు గురువు అయితే అంతా శిష్యులే. అంతా శిష్యులైనప్పుడు గురువయ్య గారికి ఇంకెవరు బోధిస్తారు? అందుకే ప్రభు అన్నాడు, మీరు గురువులని పిలవబడవద్దు, మీరు గురువులు కావద్దురా బాబు అన్నాడు. మీకు గురువు ఒక్కడే, ప్రభు అయిన యేసు. మీరు గురువులు కావద్దు, మీరు నిత్యము శిష్యులయ్యే ఉండాలి. నీ మందుకు బోధించేటప్పుడు మాత్రమే గురుస్థానం. ఆ బోధ చేసి పక్కకి వెళ్ళిన దగ్గర నుంచి నీది శిష్యుడిస్తాను. ఎంత మంచి శిష్యుడో కాగలవో అంత మంచి శిష్యుల్ని తయారు చేస్తావు. అపోస్తలుల కార్యం ఆరంభం నుంచి మీరు చూస్తే భక్తులందరినీ లేఖనం శిష్యుడు 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 అని సంబోధించింది. అపోస్తలుల కార్యం 9లో చూస్తే దమస్కులో అననీయా అని ఒక శిష్యుడు ఉండెను అని ఉంటుంది. అపోస్తలుల కార్యం 6 చదివితే ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచుండగా అని ఉంటుంది. తబితా దోర్కా అని ఒక శిష్యురాలు ఉండెను. శిష్యులు మనం నిత్య శిష్యులం అవ్వాలి నాయకులారా. అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే అందరికీ బోధించిన మాకు బోధించే వాళ్ళు ఉండరు. అందుకే తిమోతికి పత్రిక రాసేటప్పుడు పౌలు మహనీయుడు అన్నాడు, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో. నీకు నువ్వే అంటే అర్థం ఏంటో తెలుసా? నీకు మరొకటి చెప్పే పరిస్థితి లేదు బాబు తిమోతి అన్నాడు. కొంతమందికి ఆత్మీయ నాయకులు ఉంటారు, కొంతమందికి ఆత్మీయ నాయకులు ఉండరు. ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా పర్సనల్ లైఫ్లోకి వచ్చేటప్పటికి బాగా వినండి. మీకైనా ఈరోజు ఇక్కడ కూర్చున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నా, మీరు వింటున్నారు. ఈ కోటాలు అయిపోయి ఇంటికి పోయిన తర్వాత ఎవరు చెబుతారు మీకు?
నేనేమన్నా ప్రత్యక్షమై నువ్వు టైంని వేస్ట్ చేస్తున్నావు నాయనా నేమన్నా చెబుతానా? లేకపోతే నువ్వు రహస్య పాపాలు చేస్తుంటే అక్కడ నేనేమన్నా ప్రత్యక్షమై తప్పు నాయనా చెయ్యరాదని నేనేమన్నా చెబుతానా? నువ్వెక్కడో గాలి తిరుగుళ్ళు తిరుగుతూ ఉంటే తప్పు నాయనా ఇలా గాలికి తిరగకూడదని నేనేమన్నా ప్రత్యక్షమై చెబుతానయ్యా? చెప్పను. నువ్వు ప్రార్థన ఎగ్గొట్టి, వాక్యం ఎగ్గొట్టి, దేవునితో సహవాసం ఎగ్గొట్టి నువ్వు లోకానుసారిగా తిరుగుతూ ఉంటే ప్రార్థన చేసుకోయ్యా, వాక్యం చదువుకోయ్యా నేనేమన్నా ప్రత్యక్షమై చెబుతానా? నేను చెప్పను. స్త్రీలకి చెప్పను, పురుషులకి చెప్పను, పాస్టర్లకి అంతకన్నా చెప్పను. మరి ఎవరు? పౌలు భక్తుడు రాస్తున్నాడు, అవకాశం ఉన్నంత వరకు నిన్ను చల్లార్చే వాళ్ళే ఉంటారు. అవకాశం ఉన్నంత వరకు నీ భక్తిలో నుంచి నిన్ను పడద్రోసే వాళ్ళే ఉంటారు. అవకాశం ఉన్నంత వరకు నీ చుట్టూ నిన్ను పాడు చేసేవాళ్లే ఉంటారు. నీలో ఆత్మీయతలో మండుతున్న ఆత్మీయ మంటలో నీళ్లు చల్లే వాళ్ళే ఉంటారు నీకు. ఎందుకంటే శత్రువు అట్లాంటి వాళ్ళని నీ చుట్టూ పెడతాడు. వాళ్ళందరినీ తప్పించుకొని దేవభక్తి సాధనలో నీకు నీవే పోరాడాలి, నీకు నువ్వే సాధన చేసుకోవాలి అని బోధించాడు. పాస్టర్స్కైనా, విశ్వాసులకైనా, పరిచారకులకైనా ఈ కాసేపే, తర్వాత ఎవరికి వాళ్ళే. ఇక మనకు బోధించేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన మనలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు, హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఇస్తుంటాడు తొణుకులు లోపల నుంచి. నీ ప్రార్థన జీవితం కాస్త తగ్గిపోయింది, చూసుకుంటున్నావా? నీ ప్రారంభపు భక్తి ఇప్పుడు లేదు, కాస్త తరుగుపడుతుంది, చూసుకుంటున్నావా? ప్రారంభంలో నీకున్న ఆత్మల భారం, నశించిపోతున్న ఆత్మల భారం ఇప్పుడు తగ్గిపోయింది, నువ్వేమన్నా గమనించుకుంటున్నావా? నువ్వు వాక్యాన్ని మనసు పెట్టి చదవక చాలా రోజులైంది. ఏదో ఆచారంగా 1 అధ్యాయం 2 అధ్యాయాలు చదువుతున్నావు. నువ్వు వాక్యానికి చాలా దూరం అయ్యావు. ఒకప్పుడు నువ్వు వాక్యాన్ని చాలా ప్రేమించావు, ఇప్పుడు వాక్యం నీకు వెగటవుతుంది, గమనించావా అని బోధిస్తుంటాడు లోపలుండి. తొణుకులు ఇస్తుంటాడు, తొణుకులు. వాటిని గుర్తుపట్టి, అయ్యో నేనేంటి ఇలా అయిపోతున్నాను, 10 మందికి చెప్పే నాయకుడిని అయి ఉండి నేను ఆత్మీయ జీవితంలో సోమరినయ్యానేంటి, నిద్రమత్తుడిని అయిపోయానేంటి, శరీరాశల్లో పడ్డానేంటి, నేను నిర్జీవమైన వస్తువులతో కాలక్షేపం చేస్తున్నానేంటి, ఈ చిన్న వస్తువుని జయించలేకపోయానేంటి, అయ్యో నేను దేవునితో గడపలేకపోతున్నానేంటి, నా ఆత్మీయ జీవితం ఇంత చితికిపోయింది ఏమిటి అని ప్రతి ఒక్కడు, ముఖ్యంగా నాయకులు, తర్వాత విశ్వాసులు కూడా ఎవరికి వాళ్ళే పరీక్షించుకోవాలి. అది నేను బలిపీఠం మీద మాట్లాడుతున్న నన్ను మొదలుకొని ఇక్కడున్న అందరికీ వర్తిస్తుంది. అందుకే చెప్పాడు, 5 సంఘాలకు మారు మనసును ప్రకటించాడు, 2 సంఘాలకు ప్రోత్సాహాన్ని ఇచ్చాడు, మీరు బాగున్నారు అలాగే ఉండండి అని. ఆ 2 సంఘాలు ఏమిటి? స్ముర్న, ఫిలదెల్ఫియా. 5 సంఘపు దూతలకు మారు మనసు పొందండర్రా అని పిలుపునిచ్చాడు. కాబట్టి ఈ మారు మనసు అనేది పాస్టర్లకి కూడా అవసరం, విశ్వాసులకు అవసరం, పరిచారకులకు అవసరం. ఎక్కడ జారామో చూసుకోవాలి, అక్కడ మారు మనసు పొందాలి. ఎక్కడ బలహీనపడ్డామో చూసుకోవాలి, సరి చేసుకోవాలి, అక్కడ మారు మనసు పొందాలి. మారు మనసు పొందకుండా రాజీ పడి బతుకుతున్నామనుకో, మారు మనసు పొందకుండా రాజీ పడి బతుకుతున్నామనుకో, ఆ రాజీ పడే వాళ్ళని పచ్చి తిట్లు తిడుతున్నాడు. లవోదికయలోనున్న సంఘపు దూతకి ఇలాగు రాయుము అని మొదలుపెట్టి
ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని దృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక. నేను ధనవంతుడను. అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో కూడా నీకు అర్థం కావట్లా. నువ్వు ఎంత నీచానికి దిగజారిపోయావో, ఎంత హేయమైన కృత్యాలు చేస్తున్నావో నీకు అర్థం కావట్లా. కానీ నిన్ను గురించి నువ్వేం చెప్పుకుంటున్నావంటే, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, అంటే ఆధ్యాత్మిక శోభతో వర్ధిల్లుతున్నాను, నేను నంబర్ 1గా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావురా దరిద్రుడా. అట్లా లేవురా నువ్వు. నీ పరిస్థితి ఇలాగ అయిపోయింది అని నీకు సిగ్గు కలుగున్నట్లు, నీ దిశమూల సిగ్గు కప్పున్నట్లు నా దగ్గర వస్త్రం గైకొనమని మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ కళ్ళు గుడ్డి అయిపోయినాయి, సరి కనపట్లేదు, అవి తేటగా కనపడినట్లు నా దగ్గర కాటుకు తీసుకో అన్నాడు. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో మీకు అర్థం అవ్వాలి. ప్రతి ఒక్కరికి, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, సేవకులు, పరిచారకులు, అందరికీ ఇదంతా ఇక్కడ నేను బోధించడమే. తర్వాత నా బతుకైనా మీ బతుకైనా ఎప్పటికప్పుడు ఆచి తూచి ఆలోచించి అడుగులు వేయాలి. కొంతమంది బహిరంగంగా బరితెగించి పాపాలు చేస్తే, కొంతమంది రహస్య పాపాలలో ఉంటారు, వాళ్ళు బయటికి కనపడరు. అది విసర్జించాలి, ఇది విసర్జించాలి. నిన్న ప్రార్థనా తోటకి మా ఒక బ్రదర్ వెళ్తే, ఒక ఆయన కూర్చొని బైబిల్ చదువుతుంటే ఆయన పక్కన ఇంకొక ఆమె పండుకొని విరహవేదన పడుతుందంట. ఆయన కూర్చొని బైబిల్ చదువుతుంటే మరి ఆమె భార్య లాంటిదో తెలీదు. అది చక్కగా కూర్చొని బైబిల్ చదువుకుంటుంటే ఒకడు పక్కన చేరి విరహవేదన పడుతుందంట. అంటే కామ వికారం నశానానికి ఎక్కి ఎక్కడున్నామో, ఈ ప్రదేశం ఏమిటో, ఈ పరిస్థితి ఏమిటో కూడా అర్థం కానటువంటి నీచ స్థితికి దిగజారిపోయారు కొంతమంది. ఇది బహిరంగంగా బరి తెగించడం అన్నమాట, బహిరంగ పాపం. కొంతమంది బహిరంగంగా చేరుగాని రహస్య పాపాలు ఉంటాయి. దేవుని వాక్యం చెప్తుంది, ఆ రహస్య పాపాలు విసర్జించాలి, ఈ బహిరంగ పాపాలు విసర్జించాలి. నేను పరిశుద్ధుడనై ఉన్నలాగున మీరును పరిశుద్ధత కలిగి బ్రతకాలి. మీరు విచ్చలవిడిగా పాపిష్టి బతకటానికి కాదు నేను మీకోసం ప్రాణం పెట్టింది. మీరు విచ్చలవిడిగా బరి తెగించి అవినీతి అక్రమాల్లో మీ ఇష్టం వచ్చినట్టు బతకడానికి కాదు నేను మీకోసం బలయ్యింది. మిమ్మల్ని పవిత్రులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చాను. ఇక నుంచి అలాంటి జీవితం జీవిస్తారని నేను ప్రాణం పెట్టా. ఇక నుంచి అలాంటి బ్రతుకుతారని నేను ప్రాణం పెట్టా. అంతేగాని విచ్చలవిడిగా మీ ఇష్టం వచ్చినట్టు బతికేసేదానికి నేను ప్రాణం పెట్టలేదు. జాగ్రత్త, నాకు నచ్చట్ల నీ చేష్టాలు అంటాడు. జాగ్రత్త, నాకు నచ్చట్ల నీ ప్రవర్తన అంటాడు. జాగ్రత్త, నీ పాపము నిన్ను పట్టుకుంటుంది జాగ్రత్త అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? మారు మనసు పొందాలి. దాన్ని బట్టి సంతోషిస్తానన్నాడు. మారు మనసు అక్కర లేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగును అని రాసింది. హల్లెలూయా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. పాపం ఉపవాసం ఉన్నారు కదా, నీరసంగా ఉంటుందేమో. రాకడ సమీపమైంది. దేవునితో మనం ఆటలాడుకోకూడదు. దేవుని ప్రేమతో చెలగాటాలు ఆడొద్దు.
ప్రేమ ఖచ్చితంగా గద్దించిద్ది, శిక్షించిద్ది. ప్రేమ పద్దాకలు దువ్విద్ది అనుకోవద్దు. నీ కొడుకునైనా నీ కూతురునైనా వాడు ఊరికే గారాలు పడుతున్నాడు అనుకో, పోయా అంట, అనుకుంటూ వచ్చాను, పోయా అంట, అనుకుంటూ వచ్చాను. కోచ్ చేష్టలు చేస్తాను అనుకో, రేపు ఊరుకోరా అంటాం. అసలు మాట్లాడుతున్నాను, ఊరుకోరా అంటాం. మళ్ళీ కోచ్ చేష్టలు చేశాను, రే ఊరుకోరా అంటాం. వాడు పద్దాకలు అదే తంతు చేస్తాను అనుకో, పట్టుకొని పెటా 2 బీకి ఇసిరేస్తే ఆ మధ్యలో కనపడ్డాడు. చేస్తావా చెయ్యవా? నువ్వు ప్రేమ గలదానివేగా, ఎందుకు కొట్టావు? ప్రేమిస్తున్నావు గనుక తన్నావు. ప్రేమ లేకపోతే తన్నావు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ప్రేమించకపోతే మనకు డేంజర్ లేదు. మళ్ళీ చెప్తున్నాను, రాసుకో. దేవుడు మనల్ని ప్రేమించకపోతే ప్రమాదం లేదు. మనం ఏం చేసినా, ఎట్ట ఊరేగినా, ఎట్ట నాశనమైనా అస్సలు ఏం చేయడు. సొదొమ గొమొర్రా వాళ్ళని వదిలేసినట్టు వదిలేస్తాడు. దేవుడు మనల్ని ప్రేమించకపోతే మనకి డేంజర్ లేదు భూమి మీద. దేవుడు మనల్ని ప్రేమించాడు గనుకనే మనకు డేంజర్. వదిలిపెట్టడు. ఎందుకు కొడుతున్నావా అంటే, నువ్వంటే నాకు ప్రేమరా అంటాడు, అంతే. దేవునికి స్తోత్రం. అయితే చాలా ఓర్పు మంతుడు మహారాజు, చాలా ఓర్పు, దీర్ఘశాంతం. దబక్కన కోపడ్డు. పడక ఒక్కసారి పడ్డాడంటే బతుకాలని చాలా దుఃఖం అట్టుంటుంది. ఆగి ఒక్కటిచ్చాడంటే జీవితకాలాన్ని సరిపోయేంత ఏడుపు వచ్చింది. అందుకే ఆయన అంటాడు, నిమిషమాత్రము నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చుదును అంటాడు. నీ మీద కోపపడి తినే ఇక ఎన్నడూ కోపగించుకోను. నిమిషం మాత్రమే నీ మీద కోపపడ్డాను, అంతే. తట్టుకోలేం మనం. అందుకే చెప్తున్నాను, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు గనుక మారు మనసు పొందమని ప్రేరేపిస్తున్నాడు. లోకస్తులను అంటాడా? లోకస్తులు కూడా అంటాడు, రండిరా మారు మనసు పొంది నా దగ్గరికి రండిరా, రక్షణ పొందని అంటాడు. వాళ్ళకేమో ఒక్కసారే మారు మనసుకు పిలుపు, మనకి ఏ రోజుకు ఆ రోజు పిలుపు. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక. మనకి ఏ రోజుకు ఆ రోజు మారు మనసుకు పిలుపు. కాబట్టి దీన్ని తేలిగ్గా తీసుకోవద్దు. దేవుడు నిన్ను వదిలిపెట్టడు. ఆయన నిన్ను ఆశీర్వదించాలనుకున్నాడు, చరిత్రలో నిన్ను నిలబెట్టాలనుకున్నాడు. ఆయన శరీరంలో ఒక అవయవంగా నిన్ను శాశ్వతంగా స్థిరపరచాలనుకున్నాడు. రేపు రాబోయేటువంటి నిత్య మహిమలో నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచాలని డిసైడ్ అయిపోయాడు. నువ్వు కూడా అందుకు సమ్మతించి సంతకం పెట్టావు. నువ్వు కూడా నన్ను అట్లనే చేయి తండ్రి అని సంతకం పెట్టావు. నువ్వు కూడా బాప్తిజం అంటే సంతకం పెట్టావు. కాబట్టి ఇక నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను వదిలిపెట్టడు. అందరిలాగా నేను బతుకుతానంటే ఊరుకోడు. అందరిలాగా నేను వెచ్చలవిడిగా జీవిస్తానంటే ఊరుకోడు. అందరిలాగా ఎడాపెడా తిరిగేస్తానంటే ఊరుకోడు. మొత్తుతాడు. ఏం చేస్తాడు? మొత్తుతాడు. గనుక జాగ్రత్త. ఇది పాస్టర్స్కి, నాకు, మీకు, అందరికీ ఉపదేశం. ఇది నేను పగటి కూటంలో చెప్పిన సందేశం. మారు మనసుకు పిలుస్తున్నాడు దేవుడని. మీరు కొన్ని తీర్మానాలు చేసి ఉంటారు ఈ ఉపవాసాల్లో, ఇక నుంచి ఇలా ఉండాలి, ఇక నుంచి ఇలా మార్చుకోవాలి, ఈ తప్పులు జరుగుతున్నాయి, మళ్ళా జరగకుండా జాగ్రత్త పడాలి అని మీరేదో కొన్ని తీర్మానాలు చేసి ఉంటారు. సంతోషం. మారు మనసును ప్రకటిస్తే సంతోషం. అక్కడ రాత్రివేళ చిన్నవాడి ద్వారా మరొక సందేశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. యాకోబు జీవితంలో దేవుడు అనుమతించిన యోసేపు కాదు, ఏశావు. యాకోబు జీవితంలో దేవుడు అనుమతించిన ఏశావులు. ఏశావు అనేవాళ్ళు లేకపోతే
యాకోబు జీవితంలో కొన్ని ముఖ్య ఘట్టాలు లేవు. ఆ ముఖ్య ఘట్టాలే టర్నింగ్ పాయింట్స్. ఆ టర్నింగ్ పాయింట్స్ ఏశావును బట్టి వచ్చినాయి. కాబట్టి మన బ్రతుకుల్లో కూడా కొంతమంది ఏశావులను దేవుడు అనుమతిస్తాడు, గొలియాతులను అనుమతిస్తాడు, ఏమంటే ఇంకెవరిని అనుమతిస్తాడు, ఫరోలను అనుమతిస్తాడు. ఆ అనుమతించినప్పుడు వాళ్ళ వల్ల నీకు కీడు కలుగుతున్నట్టు ఉంటుంది, వాళ్ళ వల్ల నీకు నష్టం కలుగుతున్నట్టు ఉంటుంది, వాళ్ళ వల్ల నీకు ప్రాణాపాయం కలుగుతున్నట్టు ఉంటుంది, వాళ్ళ వల్ల నీకు అవమానం కలుగుతున్నట్టు ఉంటుంది. మరి ఇవన్నీ తెలిసి కూడా దేవుడు ఎందుకు అనుమతించాడు అంటే, నీకు తెలిసి వాళ్ళ వల్ల నీకు ఇబ్బందులు కలుగుతున్నట్టు అనిపిస్తుంది, కానీ నీకు తెలియదు వాళ్ళ వల్లనే నీ లైఫ్ అద్భుతమైన మలుపులు తిరిగిద్ది. వాళ్ళ వల్లనే నీ జీవితం అద్భుతమైన మలుపులు తిరిగిద్ది. ఏశావు అనేవాడు లేకపోతే యాకోబుకి ఎబ్బోకు రేవు అనుభవం లేదు. దేవునితో పోరాడి పెనుగులాడి ఇశ్రాయేలు అనే నామం సంపాదించుకునే ఛాన్సే లేదు. లాబాన్ దగ్గర నుండి పారిపోయి శుభ్రంగా ఇంటికి చేరేవాడు. కానీ ఇంటికి చేరదామంటే అక్కడ ఏశావు ఉన్నాడు. దూతల్ని పంపించాడు. వాళ్ళు వచ్చి చెప్పారు, మీ అన్న 400 మంది మనుషులను వేసుకొని వస్తున్నాడు నిన్ను ఎదుర్కోవటానికని. తమ్ముడిని ఎదుర్కోవటానికి 400 మందిని ఎందుకు వేసుకొస్తున్నాడు బాబోయ్? ఆడి పగ ఇంకా చల్లారినట్టుంది. ఆడికి రావాల్సిన ఆ దీవెనలు కొట్టేశాను కదా, ఆడి కడుపులో ఆ బాధ పెట్టుకునే ఉన్నట్టున్నాడు. లేకపోతే 400 మందిని ఎందుకు వేసుకొని వస్తున్నాడు? యుద్ధం చేయటానికే, నన్ను గాజేయటానికే అని భయపడ్డాడు గనుక వాళ్ళందరినీ రేవు దాటించి ఏరు దాటించి యాకోబు ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయెను. దేవునికి స్తోత్రం. ఎందుకు మిగిలాడు? ఇటు పోతే లాబాను చంపుతాడు, ఇటు పోతే ఏశావు చంపుతాడు. ఏందయ్యా, నేను నీకు తోడై ఉంటాను, నీతో పాటు వస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతతిని దీవిస్తాను అని తెగ వాగ్దానాలు చేశావు. నన్ను ఏంది మరి ఇట్ట అప్పచెప్పావు? ఆస్తి, అంతస్తు, దాసదాసి జనాంగం, మందల మందల పశువులు, మందల మందల పిల్లలు, మందల మందల భార్యలు సమృద్ధిగానే ఉన్నారు. కానీ ఇప్పుడు నాకేంటి ప్రాణభయం పట్టుకుంది ఏంది అంటే, నేను ఇప్పటిదాకా కొప్పేసుకున్నవన్నీ దీవెనలు అనుకున్నాను. ఈ దీవెనలు ఏవి నాకు దిక్కు కావన్నమాట. మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని కూర్చుంటే, అప్పుడు వచ్చి పెనుగులాడి తొడగూడు వసలగొట్టి, చెప్పు నీ పేరు చెప్పంటే యాకోబు అని చెబితే అప్పుడు ఆశీర్వదించి, ఇక నుంచి నీ పేరు ఇశ్రాయేలు అనబడుతుంది, నువ్వు గెలిచావని ఆశీర్వదించిపోయాడు. తండ్రి ఇంటి నుంచి యాకోబు వెళ్ళేటప్పుడు మిక్కిలి బలవంతుడిగా వెళ్ళాడు. 10 మంది కాపర్లు బట్టి పక్కకు తొలగించే బండని, రాతి బండని ఒక్కడే తొలగించాడు పక్కకి. అంత బలవంతుడిగా పోయినోడు తిరిగి అన్నయ్యన ఏశావు దగ్గరికి వచ్చేటప్పుడు తొడగూడు వసిలి కుంటివాడై వస్తున్నాడు. మరి ఏశావు మనసులో అప్పటి వరకు ఏముందో నాకు తెలియదు. తమ్ముడిని ఆ పొజిషన్లో చూసేసరికి వానికి అన్న ప్రేమ గుర్తొచ్చింది. చూడండి, దేవుడు మనల్ని విర్రగొట్టడం, మనల్ని బలహీనలను చేయటం, మన శత్రువులు కూడా మన మీద కనికరం వచ్చేటట్టు కొన్నిసార్లు అనిపిస్తుంది. చంపేద్దాం అనుకొని వచ్చి ఉండొచ్చు ఏశావు యాకోబుని. కానీ తమ్ముడు పాపం కుంటివాడైపోయి తొడగూడు వసిలి అవిటితనంతో వస్తుంటే అల్లంత దూరాన్ని చూసా వచ్చేవాడు ఎవరు, ఆ వంగి నడుస్తున్నవాడు ఎవరు అని అడిగి, ఆ వంగి నడుస్తున్నవాడే యాకోబయ్యా మీ తమ్ముడు అన్నారు. అయ్యయ్యయ్య, ఏమైందిరా? కొడదామనుకున్నోడికి కాస్త కోపం పోయి మమత పుట్టింది. దేవుడే పుట్టిస్తాడు. రాజా, మిన్నల్లి లాంటి నన్ను ధరుతున్నావా? నిన్ను 2 మార్లు యెహోవా నా చేతికి అప్పగించను, అయితే నీ ప్రాణం తీయక నిన్ను విడిచిపెట్టాను. గువ్వలాంటోడిని, పిట్టలాంటోడిని నీవు రాజువి, నన్ను ధరుతున్నావా అంటే, శత్రువు లాంటి సౌలు దావీదుని ఏమన్నాడో తెలుసా? దావీదా నాయనా, ఈ స్వరం నీదేనా?
నిశ్చయముగా నీవు ఆశీర్వదించబడతావు. నిశ్చయముగా యెహోవా నీకు రాజ్యమును అప్పగిస్తాడు, నీవు రాజు వగుదువు అని శత్రువుల చేత ఆశీర్వచనాన్ని స్వతంత్రించుకున్న వ్యక్తి దావీదు. దేవుడు కొన్నిసార్లు మన శత్రువులు కూడా మన మీద కనికరం పుట్టిస్తాడు. ఒకని ప్రవర్తన ఆయన ఎడల క్రమంగా ఉంటేనంట శత్రువులను కూడా మిత్రులుగా మారుస్తాడట. ఏశావు దెబ్బకి ఎబ్బోకరే అనుభవం చూశాడు యాకోబు. తొడగూడు వసిలింది. ఇప్పుడు లైన్లోకి వచ్చి కుంటుకుంటూ వస్తుంటే కోపం పోయి కనికరం వచ్చి తమ్ముడికి ఎదురు పోయి, అయ్యా తమ్ముడా యాకోబు అన్నాడు. నా ఏలినవాడా, ఈయన చూడు, నా ఏలినవాడా, రారా నువ్వు నా తమ్ముడివి అని కౌగిలించుకొని ఏడ్చేశాడు. చంపుతాడు అనుకున్నాడేంది, నన్ను హక్ చేసుకున్నాడు. చంపుతాడు వీడు నన్ను నా భార్యల్ని పిల్లల్ని దాసదాసి జనాంగం మొత్తాన్ని నాశనం చేస్తాడు అనుకున్నాడు ఏంటి, నన్ను కౌగిలించుకొని ఏడుస్తున్నాడు. ఇంత కనికర వీనికి ఎవరు పుట్టించారు? నా దేవుడు పుట్టించాడు. ఆయనకు సాధ్యం, ఆయనకు సమస్తము సాధ్యం. నా దేవుడు పుట్టించాడు వీని కనికరం. గుర్తుపెట్టుకో, నువ్వు ఊహిస్తావు వీళ్ళు నాకు శత్రువులు, వీళ్ళు నాకు కీడే చేస్తారని. నీకు తెలియదు, దేవుడు తలుచుకుంటే వాళ్ళ చేత నీకు గొప్ప మేలు జరిగేటట్టు తిప్పగలుగుతాడు ఆయన. అందుకే మన జీవితంలో దేవుడు అనుమతించిన ఏశావులు, ఫరోలు, గొల్యాతులు అనే అంశం రాత్రి మనం విన్నాం. ఇప్పుడు మరొక శ్రేష్టమైన అంశాన్ని మీ దృష్టిలోకి తీసుకొస్తాను. ముందు చెప్పిన విషయాలు జాగ్రత్తగా హృదయంలో పెట్టుకొని మారు మనసు పొందండి. రెండవది, మీ జీవితంలో అనుమతించబడిన ప్రతికూలతలకు భయపడకండి. అవన్నీ మీకు శుభకరంగా మారిపోతాయి, ఆశీర్వాదకరంగా మారిపోతాయి. శత్రువులు సహా మిత్రులు అవుతారు నీకు. వీళ్ళ వల్ల నష్టం కలిగిద్ది, వీళ్ళ వల్ల మన పనికి విఘాతం కలిగిద్ది అని నేను ప్రార్థన చేశా కొంతమంది గురించి. మొన్న మధ్య కొంతమంది గురించి నేను ప్రార్థన చేశా. వీళ్ళ వల్ల నీ పనికి నష్టం కలిగిద్ది, అది కలిగిద్ది, ఇది కలిగిద్ది, నీ ఇష్టం, నువ్వు జాగ్రత్త పడు అని నేను ఏదో దేవుని కొన్ని చెప్పా. దేవుడు నాకు చూపించింది ఏంటంటే, ఎక్కడ ప్రతికూలత అని నువ్వు అనుకుంటున్నావో ప్రతికూలతలలోనే నా పని విస్తృతంగా జరిగిద్ది, నువ్వే వర్రీ కావద్దు, ధైర్యంగా ముందుకు సాగిపోమన్నాడు. నా పనికి నా పరిచర్యకున్న లక్షణమే కదిలించేవాళ్ళు కావాలి. బాంబును కదిలించకపోతే అక్కడే ఉంటుంది, అది ఎవరిని కదిలించదు అసలు. దాన్ని ఒత్తేవాడు కావాలి. దాన్ని ఒత్తితే అప్పుడు వాడి చెయ్యి, వాడి మొహం మొత్తం అది. కాబట్టి నేను ప్రార్థన చేశా, రాబోయే సంవత్సరాల్లో నీ పని విపరీతంగా జరగాలి ప్రభువా, నీ పరిచర్య విపరీతంగా జరగాలి, ఆత్మల రక్షణ కార్యం విపరీతంగా జరగాలి. నేను ఊహిస్తానే ఉన్నా, నేను అనుకుంటానే ఉన్నా. క్రైస్తవ ధర్మం అంతే, అనుకూలతలో నిద్రపోయిద్ది. సంఘం దానికి అన్ని అనుకూలంగా ఉంటే పరుపేసుకొని నిద్రపోయిద్ది. సంఘం ఎప్పుడు మండిద్దో తెలుసా? వ్యతిరేకతల్లోనే మండిద్ది, ప్రతికూలతల్లోనే మండిద్ది. కాబట్టి నా ద్వారా దేవుడు పలికించిన మాట, రాబోతున్న 5 సంవత్సరాలు విస్తారమైన పంట మనం కోసే సంవత్సరాలు అన్న మాట. హల్లెలూయా, హల్లెలూయా. విస్తారమైన ఆత్మల సంపదను మనం చూసే సంవత్సరాలు, శుభకరమైన సంవత్సరాలు, సంఘానికి ఆశీర్వాదకరమైన సంవత్సరాలు, దీవెనకరమైన సంవత్సరాలు. అదంతే. ఆమెను అన్నారా మీరు? రైట్. ఇప్పుడు చదువుదాం రండి. ఇక మీ జీవితంలో ప్రతికూలతల్ని మాత్రం మీరు లక్ష్య పెట్టద్దు. అవన్నీ మనకు మేలుకే దేవుడు మార్చగలడు. ఇప్పుడు చదివిన వచనం దగ్గరికి వచ్చి కొన్ని మాటలు వివరిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి చూడండి.
ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. ఏమండి, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చి జ్ఞానము గలవారై ఉండవలనని కోరుచున్నాడు అంటే గొడవ ఉండేది కాదు. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన జ్ఞానము గలవారై ఉండవలనని దేవుడు కోరుకుంటున్నాడు అంటే గొడవ ఉండేది కాదు. ఇక్కడ ఒట్టి జ్ఞానం అనలా, అనుభవ జ్ఞానం అన్నాడు. ఒకసారి ఆ మాట చూసుకోండి. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. ఇప్పుడు జ్ఞానం రెండు రకాలు: అక్షర జ్ఞానం, అనుభవ జ్ఞానం. ఇక్కడ దేన్ని గూర్చి అంటే సత్యాన్ని గూర్చి అన్నాడు. సత్యము రెండు రకాలు: అక్షరమై ఉన్న సత్యము, వ్యక్తి అయి ఉన్న సత్యము. అక్షరమై ఉన్న సత్యము, వ్యక్తి అయి ఉన్న సత్యము. ఇప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభువారు ప్రార్థన చేశాడు. అందులో ఓ మాట అన్నాడు, నీ వాక్యమే సత్యము అని. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభువారు పలికిన మాట, నీ వాక్యము సత్యము అని. 119వ కీర్తనలో 160 వచనంలో దావీదు అన్నాడు, నీ వాక్య సారాంశము సత్యము అని. ఏమండి, ఇప్పుడు నేను మొదలు పెట్టాను కదా, ఈ పునాదిలో మీకు కొంచెం అర్థం కాకపోవచ్చు. కొత్తగా వచ్చిన వాళ్ళకి లేదా ఇప్పుడిప్పుడే కాస్త తెలుసుకుంటున్న వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. ఖచ్చితంగా అర్థమైద్ది. కొంచెం ఈ 2 నిమిషాలు దాటితే నీట్గా అర్థమైద్ది. దయచేసి మీ మైండ్లో ఎటు పోనీయొద్దు. స్తోత్రం. సాధ్యమైనంత వరకు మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికే నేను కష్టపడతాను. జాగ్రత్తగా వినటానికి ప్రయత్నం చేయండి. నాకెళ్ళి చూడండి, ఏదో బల్లి కనపడి ఉంటుంది. అదే దానియేలు సింహాల నోళ్ళు మూస్తే మనోళ్ళు ఏమో బల్లిని చూసి అదురుకుంటున్నారు. సరే, ఎక్కడొచ్చాగా? ఏమో, నీ వాక్యము సత్యమని యోహాను సువార్త 17వ అధ్యాయంలో 17వ వచనం యేసు ప్రభు ప్రార్థనలో అన్నాడు. అక్కడ ఉన్నాడా? రూమ్లో ఉన్నాడు. 17వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17. ఇప్పుడు వేశాడు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. అది ఇది వాక్యమై ఉన్న సత్యం. బాగా వినండి. 119వ కీర్తన 160 వచనం చూడు, నీ వాక్య సారాంశము సత్యము. అట్లా వదులు. నీ వాక్యము సత్యము, నీ వాక్య సారాంశము సత్యము. ఇది అక్షరమైన సత్యం. వాక్యం అంటే ఎక్కడుంది? నీకు చేతిలో ఉంది, గ్రంథంలో ఉంది, అక్షర రూపంలో ఉంది. ఓకే, ఇది సత్యం. దీని గురించి తెలుసుకోవాలి. అయితే చాలామందిని నేను చూశానండి. చాలామందిని, కొంతమందిని కాదు, చాలామందిని చూశాను నా అనుభవంలో. నేను యేసు ప్రభుని తెలుసు 22 సంవత్సరాలు అయింది. 22 సంవత్సరాల అనుభవంలో ఈ వాక్య సారాంశ సత్యాన్ని తెలిసిన వాళ్ళని, వాక్యపు సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళని నేను కొంతమందిని చూశా. వీళ్ళల్లో రకరకాల వ్యక్తులు కనపడ్డారు నాకు. వీళ్ళకి వాక్యం తెలుసు. ఆ వాక్యం వీళ్ళని వినయ మనస్కులుగా గాక గర్వపోతులుగా చేసింది. ఏం పోతులు? దున్నపోతులు, పండుబోతులు, తిండిపోతులు, తిరుగుబోతులు, తాగుబోతులు అని బోతులు ఉన్నాయి. కొన్ని బోతులు, ఆ బోతుల్లో గర్వపోతులు అనే కొన్ని ఉన్నాయి. వాక్యం వీళ్ళకి తెలుసు. మనకి బాగా కనపడుతుంటారు. విశ్వాసుల్లో కూడా కూర్చొని ఉంటారు. ఓ చోట ఓ పాస్టర్ గారు పాటలు అయిపోయిన తర్వాత ప్రిలారా అందరూ తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం అన్నాడట. ఏమంటే ఎదురు కూర్చున్న సంఘ పెద్ద
పెద్ద ప్రార్థన రాదా అన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మీకు అర్థమైందా? చిన్న ప్రార్థన చేసుకుందామంటే పెద్ద ప్రార్థన రాదా? ప్రార్థన దగ్గర నుంచి ఇక వాక్యం చెప్పే దగ్గర నుంచి ప్రతి దానిలో కూడా విమర్శిస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి వాక్యం తెలుసు. ప్రసంగం విన్న తర్వాత మార్కులు రాస్తుంటారు. ఈ పాయింట్ ఇలా కాకుండా ఇలా చెబితే బాగుండేది, ఇలా కాకుండా అలా అయితే బాగుండేది అని అందులోంచి దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అనేది పక్కన పెట్టేసి ప్రసంగాలకు మార్కులు వేసే సీనియర్స్ 40-50 ఏళ్ళ నుంచి వింటూ ఉంటుంటారు వాక్యం. నాకు తెలిసిన ఒక ఆయన, నేను రోడ్డు మీద పోతుంటే రోడ్డు పక్కన కూర్చున్నాడు. వయసు 60 ఏళ్ళు పైన ఉంటుంది. నేను రోడ్డు మీద పోతుంటే పిలిచాడు, నా అవతారం చూసి పిలిచాడు. పాస్టర్ వా నువ్వు అన్నాడు. అవునండి అన్నాను. ఆయన చర్చికి వెళ్ళి ఆయనే. నాకు తెలియక అడుగుతాను, పాస్టర్లు ఏంది మాంసం తెగ తింటారా అన్నాడు. ఎందుకు అంతసేపు తింటారు మాంసం అన్నాడు. అంటే నాకు తెలిసి ఆయన ఏ సావాసానికి వెళ్తున్నాడో ఆ పాస్టర్ కొంచెం తినేటట్టు ఉన్నాడు. చికెన్ పిచ్చోడు అయినట్టు ఉన్నాడు ఆయన. ఆయన తిండి చూసి ఈయన అందరికి కలిపి అంటున్నాడు. ఏమంటున్నాడు? మీ పాస్టర్లు ఎందుకు మాంసం తెగ తింటారా అన్నాడు. అని అంతటితో వదిలిపెట్టలా. అసలు దానియేలు ఏం కోరాడు అన్నాడు. వాక్య జ్ఞానం. దానియేలు ఏం కోరాడు? శాకాహారాదులు కోరాడా, మాంసాహారం కోరాడా? శాకాహారాదులు కోరాడు. మరి పాస్టర్లు ఎందుకు మాంసాహారాన్ని కోరుతున్నారు అంటే నేనేం చెప్పాలా? ఓయబ్బో, దానియేలు ఏం కోరాడో కూడా తెలిసి వెనకే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనన్నాను, నువ్వు దానియేలు 1వ అధ్యాయంలోనే ఉన్నావు, పాస్టర్లు 10వ అధ్యాయానికి పోయారు అన్నట్టున్నది నా సమాధానం. దానియేలు 1వ అధ్యాయంలో నువ్వు శాకాహారాదుల్లో ఉన్నావు, దానియేలు 10వ అధ్యాయంలో ఉన్నారు పాస్టర్లు. 10వ అధ్యాయంలో ఆ దర్శన భావము నాకు తెలియనంత వరకు నేను 3వ వచనం 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేక ఉంటిని. మాంసము గాని ద్రాక్షారసము గాని నా నోటిలోనికి రాలేదు. ఎన్ని రోజులు? 3 వారాలు గడచు వరకు. 3 వారాలు గడచు వరకు భోజనము కానీ మాంసము కానీ ద్రాక్షరసము కానీ నా నోటికి రాలేదు. అంటే ఆ తర్వాత దేవునికి స్తోత్రం కలుగును గాక, ఆ తర్వాత తిన్నాడనేగా. కాబట్టి నీకేమో 1వ అధ్యాయం తెలుసు అండి, పాస్టర్లకు 10వ అధ్యాయం తెలుసు. అందుకే వాళ్ళు మాంసం మీద ఎగబడుతున్నారు. ప్రియులారా, దేవుని వాక్యం సత్యం, వాక్య సారాంశము సత్యం. కొంతమంది సారాంశ సత్యాన్ని తెలుసుకొని గర్విష్ఠులైతే, కొంతమంది మిడిమిడి జ్ఞానం, వాక్యపు జ్ఞానాన్ని పొందుకొని గర్వపోతులైపోయారు. వాళ్ళు ఏమని కామెంట్ చేస్తారంటే, నువ్వు వాక్యం ఇంకా లోతుల్లోనికి మమ్మల్ని తీసుకెళ్ళాలి, మాకు రుచికరమైన వాక్యాన్ని మీరు వడ్డించాలని పాస్టర్లను ఒక ఆట ఆడుకుంటూ ఉంటారు. పాస్టర్లని పాపం వాళ్ళు ఏ ఉపదేశం చేసినా అబ్బే, వాళ్ళు ఎంత కష్టపడి స్టడీ చేసి ఉపదేశం అబ్బే అంటుంటారు. వీళ్ళకి ఏ కాడికి నూతనమైన కొత్త విషయాలు మాట్లాడాలి. ఏదైనా సోళ్ళలాగా ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుట యందును వినుట యందును కాలము గడుపుచుండేది వారని అపోస్తల కార్యం 17లో రాసుంది. అట్లాగే విశ్వాసుల్లో ఈ అక్షరమై ఉన్నటువంటి వాక్యాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు ఇలా కోరతా ఉంటారు. అయితే వాక్య విషయమైనటువంటి జ్ఞానం, ఈ వాక్యాన్ని గూర్చినటువంటి జ్ఞానం కొంతమందిని గర్విష్ఠులను చేసింది. వాళ్ళకి అంతవరకే అర్థమైంది, వాక్యం తెలుసుకుంటే చాలు, అక్షరమై ఉన్న వాక్యం తెలుసుకుంటే చాలు,
ఎవరినైనా ఆడుకోవచ్చు, ముఖ్యంగా పాస్టర్లను ఆడుకోవచ్చు. కొంతమంది పాస్టర్ పోతుంటే పిలిచి, పాస్టర్ గారు ఈయనేదో పుస్తకం చదువుతాడు, పుస్తకం చదివి ఆ పాస్టర్ గారిని ప్రశ్నలు అడుగుతుంటాడు, ఇదేంది అదేంది అదేంది ఇదేంది అని. అంటే అక్షరమై ఉన్న వాక్యము వారిని జ్ఞానము ఉప్పొంగజేయును అన్నట్టు గర్విష్ఠులను చేసింది. అసలు నిజంగా మనం అక్షరమై ఉన్న వాక్య అనుభవం పొందాలా, లేకపోతే ఇంకొకటి ఏదన్నా ఉందా అని వివేచించా. అప్పుడు అక్షరమై ఉన్న వాక్యము ఒకటి, వ్యక్తి అయి ఉన్న వాక్యం ఒకటి ఉంది. ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు సత్యం, మిస్టర్ సత్యం గారు. వాక్యము సత్యము, వాక్య సారాంశము సత్యము అన్నది నిజం. ఈ రెండు పక్కన పెడితే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన కూడా సత్యమట. ఆయన 14వ అధ్యాయం 6వ వచనంలో చెప్పాడు, అదే యోహాను సువార్త. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదండి రహస్యం. ఇప్పుడు అక్షరమై ఉన్న సత్యము ఒకటి, వ్యక్తి అయి ఉన్న సత్యం ఒకటి. ఈ అక్షరమై ఉన్న సత్యం ఒకవేళ మనకు అవగాహన కలిగితే అది మనల్ని గర్వపోతుల్ని చేయొచ్చు, లేదా దీనుల్ని చేయొచ్చు, తీసుకునేవాడి మైండ్ను బట్టి. కానీ ఖచ్చితంగా మనం అనుభవ జ్ఞానం పొందాల్సిన సత్యం ఒకటి ఉంది. ఆ సత్యము పేరే నజరేయుడగు యేసు. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని దేవుడు ఇచ్చయించుచున్నాడు. అది ఇందాక మనం చదువుకున్న వచనం. ఇక్కడ నుంచి మన అంశం మొదలైద్దండి. ఇప్పుడు దాకా పునాది 2 విధములైన సత్యం. ఒకటి అక్షరమై ఉన్న సత్యం, వాక్యమై ఉన్న సత్యం, వాక్య సారాంశమై ఉన్న సత్యం. దీన్ని పక్కన పెడితే, ఏది పక్కన పెడితే, ఇప్పుడు ఇందులో నుంచి వ్యక్తి అయిన సత్యం ఒకడున్నాడు. ఆయనను గూర్చిన అనుభవ జ్ఞానం మనకు కావాలట. అందుకే వెంటనే కిందనే అన్నాడు, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఇప్పుడు ఈ సత్యాన్ని మనం, ఈ వాక్య సత్యాన్ని మనం అనుభవించవచ్చు ప్రాక్టికల్ లైఫ్లో. ఇంతకంటే శ్రేష్టంగా నేను నేర్చుకున్నది, నా బిడ్డలైన మీకు నేర్పగోరినది యేసు అనే సత్యమును. మన చదువు కూడా ఆయనేనంట. ఇలాగున మనం యేసును క్రీస్తును నేర్చుకున్న వారము కాము అంటాడు ఒక పత్రికలో. నీ చదువు ఎవరు అంటే, నా చదువు యేసే. మిమ్మల్ని అడిగితే మీ చదువు ఎవరు అంటే, మా చదువు యేసే. నా 10th యేసే, నా డిగ్రీ యేసే, నా PhD యేసే. నేనిప్పుడు యేసును నేర్చుకోవాలి, నేను యేసుని అనుభవించాలి అనేది నా లక్ష్యం. అందుకే నేను చాలాసార్లు దేవుని సంబంధమైన విషయాలని, దేవుడికి మనకు ఉండే అనుబంధాన్ని, ఆయనతో మనకుండే సహవాసాన్ని, సాహచర్యాన్ని, మన జీవితంలో ఆయన నడిపింపుల్ని, ఆయన కదలికల్ని ఎక్కువ మాట్లాడతాను. నా ఉపదేశం ద్వారా మిమ్మల్ని ఆయనకు సమీపంగా తీసుకెళ్ళడానికి, ఆయనతో మీరు, మీతో ఆయన, ఆయనతో మీరు, మీతో ఆయన సహవాసంలోకి రావడానికి అనుకూలంగా ఉండేటట్టు నా ఉపదేశాన్ని నేను దేవుని ఆత్మ ద్వారా సిద్ధపరిచాను. కొంతమంది ఇచ్చిన సాక్ష్యం కూడా అదే. కొంతమంది ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, వాక్యం తెలుసు, వాక్యం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అనేకసార్లు చదివానన్నా, కానీ దేవునికి, ప్రభువుకి ఇంత సమీపంగా ఇంతకు మునుపు లేను, ఇప్పుడైతే నేను ఆయనకి సమీపంగా వెళుతున్నాను అన్న అనుభూతి నాకు కలుగుతుంది అని మా తల్లులు, మా తండ్రులు, కొంతమంది తల నెరసిన వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు.
ధన్యుణ్ణి. నాకు ముందున్న పెద్దల దగ్గర నేను నేర్చుకున్నది అదే, నా తర్వాత లైన్లోకి వచ్చిన బిడ్డలు కూడా నేను నేర్పగోరింది అదే. నేను వాక్యం అయి ఉన్న, సత్యం అయి ఉన్న యేసుని మీకు అనుభవపూర్వకంగా నేర్పాలనుకున్నాను. ఎందుకు చెప్పండి? రేపటి రోజున మనం వెళ్ళి ఆయనతోనే ఉండబోతున్నాం. సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము, సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము, సౌందర్య సీయోనులో మాస్లామణి గారు, అబ్బా మీరు ఏమి నేర్చుకున్నారయ్యా అని అడిగితే, అయ్యా ఏదో కాస్తో కూస్తో యేసయ్య నేర్చుకున్నానయ్యా అంటాడు. దేవదాసయ్య గారు మీరేమి నేర్చుకున్నారయ్యా అంటే, అయ్యా కాస్తో కూస్తో ఆ యేసునే నేర్చుకున్నానయ్యా అంటాడు. సాధు సుందర్ సింగ్ గారు మీరేమి నేర్చుకున్నారయ్యా? నేను యేసునే నేర్చుకున్నాను, ఆయనే నా చదువు, ఆయనే నా విద్య, నా తండ్రి మహోన్నతుని విద్య, ఆయనే నా విద్య. యేసన్న గారు మీరేమి నేర్చుకున్నారయ్యా? నేనేమి నేర్చుకునేది? నేను జీవితాంతం నేర్చుకున్నా కూడా ఇంకా పాఠాలు మిగిలిండే నా యేసే నా చదువు. నా పిల్లలకు కూడా నేను ఆయన్నే నేర్పదలుచుకున్నాను. మీరు గమనిస్తే ఆయన ఉపదేశాలన్నీ యేసయ్య చుట్టే ఉంటాయి, యేసయ్య చుట్టే ఉంటాయి. యేసును మయంపరుస్తూ, యేసును గణపరుస్తూ, యేసును కీర్తిస్తూ, యేసు వ్యక్తిత్వ సౌందర్యాన్ని అభివర్ణిస్తూ పాటలు అయ్యే ఉంటాయి, మాటలు అయ్యే ఉంటాయి. నాకింత తెలుసు వాక్యం, నేను వాక్యంలో PhD పొందాను, నేను పెద్ద ప్రొఫెసర్ అన్నోడు ఆడు కూర్చున్నాడు. నాకు కాస్తో కూస్తో యేసు తెలుసు అన్నోడేమో లక్షల మందిని పట్టాడు. దేవునికి స్తోత్రం చెబుతారా? నాకు కాస్తో కూస్తో యేసయ్య తెలుసు అన్నోడేమో లక్షల మందిని పట్టాడు. నాకు వాక్యపు లోతులన్నీ తెలుసు, నాకు వాక్యపు సత్యమంతా తెలుసు, నాకు మస్తు జ్ఞానం ఉందంటే ఎచ్చులు పట్టడానికి, బిల్డప్ చేయడానికి, గొప్పలు చెప్పుకోవటానికి తప్ప ఆత్మలను ప్రభావితం చేయడానికి అది పనికిరాల. ఆత్మలను ఉజ్జీవింపజేయడానికి అది పనికిరాల ఆ చదువు. అది ఈ భక్తులను అడిగితే వీళ్ళకి కాస్తో కూస్తో అవగాహన ఉన్న యేసు ఆయన వ్యక్తిత్వ సౌందర్యాన్ని అభివర్ణించుట ద్వారా విస్తారమైన ఆత్మల్ని క్రీస్తు లోపలికి రప్పించగలిగారు. వాళ్ళని విశ్వాసంలో స్థిరపరచగలిగారు. వాళ్ళు వెళ్ళిపోయినా వీళ్ళు మాత్రం విశ్వాసంలో అలా నిలిచి ఉండేటట్టు సిద్ధపరిచారు. భక్త సింగ్ గారు మీకేం తెలుసయ్యా? మీకు వాక్యపు లోతులు తెలుసా? నాకు కూడా యేసు ప్రభువే తెలుసయ్యా కాస్తో కూస్తో.
ఏ భక్తుడన్నా మీరు అడగండి, మూర్తి గారు మీరేం చెబుతారు అంటే, ఆయన అయితే అచ్చంగా పాటే రాశాడు. మూర్తి గారు అచ్చంగా పాట, నా ఊసు నా భాష నా ఆశ నా యాస అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే. నా భాష నా ఊసు నా ఆశ నా యాస అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే. యేసు 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 కాకపోతే ఇంకేం వాక్యం లేదంటాయా? ఇంక వాక్యం లేదా? పాత నిబంధనలు ఎన్ని పుస్తకాలు లేవు, కొత్త నిబంధనలు ఎన్ని పుస్తకాలు, అన్ని వదిలిపెట్టి యేసు యేసు అంటాడే. ఏందండి ఇది? నా కాంతి నా శాంతి జయంతి వర్ధంతి నా వర్ధంతి నా జయంతి. నా పుట్టుక వేసే, నా చావు వేసే, నా కాంతి వేసే, నా శాంతి వేసే. మీరు గమనించారో లేదో? యేసు పాదాలన్న పాట పాడేటప్పుడు నా అనుభవం అంతా యేసే అన్నాడు. గుర్తుందా? గుర్తులేదు కదా? మూర్తి గారు చెప్పిన మాట, నా అనుభవం అంతా యేసే, నా కాంతి నా శాంతి నా కాంతి నా శాంతి జయంతి వర్ధంతి నా వర్ధంతి నా జయంతి, జయంతి వర్ధంతి నా వర్ధంతి నా జయంతి. అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే. దేవునికి మహిమ. అయితే ఇప్పుడు పెద్దోళ్ళందరూ పరిశీలిస్తే, ఇప్పుడు నేను చెప్పిన ఆయన అయితే బైబిల్ మొత్తం వ్యాఖ్యానించాడు. బైబిల్ మొత్తం వ్యాఖ్యానించి నాకు బైబిల్లో ఇంత జ్ఞానం ఉందర్రా అన్లా. అది ఏముందిలే బాబు. ఆయన ఏమన్నాడు తెలుసా తన వాక్యాల్లో? బైబిల్లోని ప్రతి వచనం చాటున నేను యేసును వెతుకుతాను. ఎలా వెతుకుతానో తెలుసా? చిన్న పాపను చూడండి, చిన్న పాపకి వాళ్ళ అమ్మని గాక మనం ఏ వస్తువు ఇచ్చినా, నాకు ఇవేమి వద్దు, నాకు అమ్మ కావాలి, నాకు అమ్మ కావాలి అని ఏడుస్తుంది. అట్లా నేను గ్రంథం చదివే ప్రతి వచనం వెనక నాకు యేసు కావాలి అని ఏడుస్తాను అన్నాడు. నాకు యేసు కావాలి, నేను యేసు ప్రేమికుడను, నేను యేసును ప్రేమిస్తున్నాను, నాకు యేసు కావాలి అని నేను యేసును వెతుక్కుంటాను. యేసును మించిన జ్ఞానం లేదు, యేసును మించిన జ్ఞానం లేదు. మానవుడు ఏ జ్ఞానాన్ని బట్టి అతిశయపడితే దాని అంతటికి మించిన జ్ఞానం మానవ జాతి మొత్తానికి ఎప్పటికీ అంతు చిక్కని జ్ఞానం నజరేయుడగు యేసు. ప్రైజ్ ద లార్డ్. షాలేము రాజు అనబడే నేను కూడా ఆయననే చదువుతాను, ఆయననే నేర్చుకుంటాను, ఆయననే ఇష్టపడతాను, ఆయననే మీకు అందిస్తాను.
అంటే బైబిల్లో ఒక్కడనే చదువుతావా, ఇక మిగిలిన చదవా అంటే చాలాసార్లు చదివి దేవుడి కృపను బట్టి చాలాసార్లు చదివాను, అన్నీ చదివాను. కానీ అన్నిట్లోనికి నాకు ఆకర్షణీయమైన వ్యక్తి పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ సొలొమోను కంటే గొప్పవాడు, దానియేలు కంటే గొప్పవాడు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల కంటే గొప్పవాడు, ఆదాము కంటే గొప్పవాడు, ప్రసిద్ధిగాంచిన ఏ రాజు కంటే, దావీదు కంటే గొప్పవాడు, భక్తుల కంటే గొప్పవాడు నజరేయుడగు యేసు. నా జీవం నా భావం నా దైవం, నా భారం, నా భారం నా దైవం. ఫ్యాడ్ వాల్యూమ్ కొంచెం తగ్గించుకుంటే రిథమింగ్, డోలక్ టైమింగ్ నాకు అర్థమైద్ది. అది దబ్ 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 అని మోగుతుంటే మనోడు కొంచెం డిలే కొట్టినా లేదా ముందు కొట్టినా వెనక్కి కొట్టినా నాకు తాళం పోయిద్ది. జర దేకో భయ్యా. నా పాడదామా లేకపోతే అంశంలోకి వెళ్దాం? పాడుకుందాం కదా, ఇది కూడా ఫాస్టింగ్ ఉన్నాం. నా జీవం నా భావం నా జీవం అది నా భావం నా దైవం, నా భారం, నా భారం నా దైవం, నా దైవం, నా భారం, నా భారం నా దైవం. అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే. నా భాష, నా ఊసు, నా ఆశ, నా యాస అంతా యేసే. జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే. దేవునికి మహిమ. ఇప్పుడు ఇక చెప్పే 4 ముక్కలు జాగ్రత్తగా వినండి. టపా 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 చెప్పేస్తాను, ఇక మీరు వెళ్ళిపోతురు. కానీ టైం అయిపోయినట్టుందిగా. కానీ ఇది అద్భుతమైన అంశం. ఎవరి అంశం అంటే యేసు. ఇప్పుడు పరిశుద్ధతను గూర్చి రోమాపత్రికలో చాలా విషయాలు రాశాడు, పేతురుపత్రికలో రాశాడు. పరిశుద్ధంగా ఉండాలి, మీరు పరిశుద్ధంగా ఉండాలి, మీరు పరిశుద్ధులు, మీరు పరిశుద్ధులు అని చెప్పి తెగ రాశాడు. అబ్బా, పరిశుద్ధంగా ఉండాలా? సరే, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో వినండి బాగా. యాకోబు రాసిన 3వ అధ్యాయంలో, రే 4 జాగ్రత్త కాపాడుకుంటారు బాబు అన్నాడు యాకోబు అన్న. దేవునికి స్తోత్రం. వినటానికైతే వింటున్నాం, కానీ అది అనుసరించాలంటే వల్లగాట్లా. ఎంత జాగ్రత్త చేసుకున్నా ఎక్కడో చోట జారిపోతుంది మాట. పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలంటే సరే, శారీరక కార్యాలు ఏం చేయకపోయినా నోరో, కళ్ళో, చేతలో, నడతలో ఎక్కడో చోట అపవిత్రత అంటుతుంది, కనీసం తలంపుల్లోనైనా. ఎట్టుంటుందంటే మదన పడుతున్నాం. పత్రికల్లోనేమో ఇట్లా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా. ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పిన మాటలు కూడా భయం కొలిపాయి కదా, అవునా? రైట్. ఒక చిన్న విషయం చెబుతాం మీకు. యేసు ప్రభుని కొత్తగా నమ్ముకున్నప్పుడు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నానన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. యేసు ప్రభుని కొత్తగా నమ్ముకున్న దినాల్లో చాలా వరకు లోకాసులకు దూరంగా, పరిశుద్ధతకు సమీపంగా, దేవుని మార్గంలో ఆనందంగా నడుస్తున్న అనుభవాలు నాకు ఉన్నాయి అన్నోళ్ళు చేయెత్తండి. నేను 2 చేతులు ఎత్తుతా. యేసు ప్రభుని కొత్తగా నమ్ముకున్న తొలి దినాల్లో ఉన్నారా? ఇదిగో మీరు పర్ఫెక్ట్గా చెప్పాలి సమాధానం. చెప్పండి. నేను కూడా
సంవత్సరాలు గడిచే కొద్దీ మనకు బైబిల్ నాలెడ్జ్ పెరిగింది. వాక్యాలు తెగింటున్నాం, ఏడబట్టిన వాక్యాలే. వినే కొద్దీ వాస్తవంగా పర్సంటేజ్ పెరగాలి. అవునా? నీతి నియమాల్లో, సత్ప్రవర్తనలో, అన్ని విషయాల్లో డోస్ పెరగాలి. ఇప్పుడు పెరిగిందా తరిగిందా? తరిగిందన్నోళ్ళు షో చేయకుండా నిజం చెప్పండి. తరిగిందన్నోళ్ళు ఇదేంది రివర్స్ అయింది? ఇదేందండి రివర్స్ అయింది? ఏందండి పాయింటా కదా? ఏమీ తెలియని ఆ తొలి రోజుల్లో కొద్ది గొప్ప తెలిసిన ఆ కొంచెం నాలెడ్జ్లోనేమో పర్ఫెక్ట్గా ఉన్నాం. అప్పుడు సీరియల్ చూడలేదు, సినిమా చూడలేదు, ఇంతంత రాక్షస తలకాయ అంత టీవీలు పెట్టుకున్నా కూడా చూడలేదు. వాటిని పక్కింట్లో టీవీ మోగుతుంటే సాతానా పో యేసునామములో హల్లెలూయా 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 అన్న అనుభవాలు ఉన్నాయి. కనీసం రోడ్డు మీద నడుస్తుంటే ఎవరన్నా చూసినప్పుడు ఏదన్నా దుష్టాలోచన వస్తే చీ సాతానా యేసునామములో అనుకుంటా తిరిగారు. అసలు ఇంకా చెప్పాలంటే ఇటు చూస్తే ఆకర్షింపబడుతుంటే అటు చూడటమే మానేసిన అనుభవాలు ఉన్నాయి. అవతలాలు నోరుజారి మాట్లాడుతుంటే హల్లెలూయా స్తోత్రం 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 ప్రభువా హల్లెలూయా తండ్రి నాయనా అన్న అనుభవాలు ఉన్నాయి తెలియని దినాల్లో. ఇప్పుడు తెలిసే కొద్దీ ప్రసంగాలు వింటున్న కొద్దీ ఇంకెక్కువ కావాల్సింది ఎట్లయిపోయిందంటే, అవతల ఆమె ఏదన్నా తిట్టిందనుకో, షేర్ అంటే ఏమి ఇంకా సవా షేరేసి కొడతా. అసలు ఏం జరుగుతుంది? ఏంటి? ఎందుకు ఇట్లాగ అయిపోయింది? ఏమండి నేను చెబుతా, నాకు అర్థమైంది చెబుతా. నేనేదో పెద్ద మేధావిని, ప్రపంచ జ్ఞాని నేను చెప్పను, కానీ నాకు అర్థమైన రహస్యం నేను చెప్తా. ఆ దినాల్లో మనకి దావీదు తెలీదు, అబ్రహాం తెలీదు, ఇస్సాకు తెలీదు, యాకోబు తెలీదు, మోషే తెలీదు, వీళ్ళు దానియేలు తెలీదు. మనం క్రొత్తగా ప్రభువులో కళ్ళు తెరిచినప్పుడు మనకు తెలిసింది ఒక్కటే, యేసు. ఎంతమంది ఒప్పుకుంటారు? నువ్వు కొత్తగా దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు ముందు అబ్రహాం సంగతి తెలుసుకుందామని అని నువ్వు బైబిల్ చదివావా? ఫస్ట్ నువ్వు ఎవరి చరిత్రకి ఆడికి వెళ్ళావు? అవునా? ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళావో, యేసును చదవటం మొదలు పెట్టావో, నీవు ఒక నడుస్తున్న యేసు వలె మారిపోయావు. నేను ఒక నడుస్తున్న యేసు వలె మారిపోయాను. కరుణామయుడి సినిమాలో మ్యూజిక్ ఒక్కటే తక్కువ మనకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవునా? మ్యూజిక్ ఒక్కటే తక్కువ. ఇక నడిచినా, మాట్లాడినా, మోకాళ్ళు వేసినా. అవునా? మళ్ళీ ఇది యాక్షన్ కాదు, రియలే. తెచ్చిపెట్టుకున్నది కాదు, నటన అంతకన్నా కాదు, రియలే. ఇంకా చెప్పాలంటే మనకి ప్రభు ఇచ్చిన దర్శనాలు కానీ, ప్రభు మనతో మాట్లాడిన విధానం కానీ అదంతా సూపర్. ఓ రకంగా చెప్పాలంటే పర్ఫెక్ట్గా మండాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఇప్పుడు యేసు ప్రభుని చూసి యేసులాగా మాట్లాడటం, యేసులాగా ఎందుకంటే మనకి స్టార్టింగ్ యేసే కదా ఆధారం. నువ్వు క్రొత్తగా చర్చికి వచ్చినప్పుడు నీకు ఫస్ట్ మెయిన్ ఎవరు? యేసు ప్రభువే. ఇక విన్న స్టోరీ ఆయిందే, చదివింది ఆయిందే, పాట ఆయిందే, మాట ఆయిందే. ఆ ఒక్కడే ఉన్నప్పుడు మన జీవితంలో, ఆ ఒక్కటి నాలెడ్జే మనకు తెలిసినప్పుడు ఆయన వలె ఉండటానికి మనం ప్రేరేపించబడ్డాం, ప్రోత్సహించబడ్డాం, నడిచాం. దాదాపు ఆ అనుభవం ఎలా ఉందంటే 100కి 90 మార్కులు పడ్డాయి. జస్ట్ ఒక 10 తేడా, 100కి 90 పడ్డాయి. ఆ తర్వాత దావీదు చదివాం. ఈయన దావీదు కుమారుడు అనిపించుకున్నాడు. దావీదు సంగతి ఏందని చదివితే
దావీదు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నాడు, కానీ ఊరియా భార్య బత్షెబా దగ్గర పడి లేచాడు. అక్కడ ఒక ఆధారం చిక్కింది మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను సైగ చేశాను, అర్థమైందా మీకు? దావీదు ఊరియా భార్య బత్షెబాను మోహించిన వాడై ఆమెతో పాపం చేశాడు, ఆమె భర్తను చంపించాడు. అంటే సింపుల్గా చెప్పాలంటే పడి లేచాడు, తిరిగి మళ్ళా దేవుణ్ణి హత్తుకున్నాడు. ఇక్కడ కొంచెం అవకాశం ఏర్పడింది. ఏమని? పడి లేవచ్చు, ప్రాబ్లం లేదు. అబ్రహాం చదివాం, అసలు అబ్రహాం సంగతి ఏం చూద్దామని. ఇప్పుడు యేసయ్య గురించి చదివాంగా, మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలు చదివితే యేసయ్య గురించి ఉంది. రైట్, స్తోత్రం. నిండుగా యేసయ్య గురించి చదివాం. ఆ 4లో ఆగినట్టయితేనేమో ఇప్పటికీ అలానే ప్రయాణం సాగుతుండేది. ఇప్పుడు మనకి నాలెడ్జ్ కావాలి కదా, మనకి ఇప్పుడు అదనపు జ్ఞానం కావాలి. అబ్రహాం దగ్గరికి వచ్చాం, ఆదాం దగ్గరికి వచ్చాం, శారమ్మ దగ్గరికి వచ్చాం. అబ్రహాం అబద్ధాలు ఆడాడు. మనం కూడా కాస్త అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి ఏం కదా, అబ్రహాం ఆడాడుగా, స్తోత్రం. వాళ్ళ కొడుకు ఇస్సాకు కూడా ఆడాడు. ఆపద్ధర్మాన్ని బట్టి అబద్ధం తప్పదు, వాళ్ళే ఆడారు. కేంద్ర బిందువుగా ఉన్న యేసు ప్లేస్లోకి మిగిలిన భక్తులు వచ్చి జాయిన్ అయ్యేసరికి అక్కడ కొంచెం తారుమారు అయిపోయిందండి. ఎంతమంది దీన్ని ఒప్పుకుంటారు? జారిపడ్డ భక్తులు, యాకోబు జీవితం చూసుకుంటే ఇంకా అవకాశాలు. ఇవన్నీ వచ్చి జాయిన్ అయినప్పుడు, వీటన్నిటి జ్ఞానం మనకు లభించినప్పుడు, అంతకుముందు మనకు తెలిసిన జ్ఞానం యేసు ఒక్కడే అయినప్పుడేమో మన లెక్కలన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇక మిగిలిన జ్ఞానం అంతా వచ్చి మన మెదడులోకి జాయిన్ అయినప్పుడు ఇక బలహీనతలకి, పడి లేవటాలకి అవకాశాలు ఏర్పడ్డాయి. దాన్ని బట్టి ఏం జరిగిందంటే, ఇక యేసును గూర్చిన జ్ఞానం చదవటం పక్కన పెట్టేసి పాస్టర్లు కానీ విశ్వాసులు కానీ యేసును గురించి మాట్లాడటం తక్కువ చేసి, ఇక మిగిలిన భక్తుల గురించి, వాళ్ళ చరిత్రల గురించి, రాజుల గురించి, రంగప్పల గురించి మాట్లాడటం ఎక్కువైపోయి అసలోడు పోయాడు. అసలోడు ఎవరు? కథానాయకుడు పోయాడు. ఇక మిగిలినంతా వచ్చింది, అది కూడా బైబిల్లోనే ఉంది. అసలోడికి తక్కువ చేసేసాం. ఇప్పుడు మనకు అనుభవ జ్ఞానం ఎవరు? యేసు. ఇప్పుడు యేసును అనుభవించడం బాగొట్టి అబ్రహామును అనుభవించాం, అబద్ధాలు నేర్చుకున్నాం. దావీదు బాగా విని 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 దావీదును అనుభవించాం, ముసుగులో పాపాలు మొదలుపెట్టాం. జోక్గా చెప్తున్నాను కానీ ఇది సీరియస్ మ్యాటర్. అంటే మిగిలిన భక్తుల జీవితాలు చూసినప్పుడు మనకు కొంచెం అవకాశాలు దొరికినాయి, కానీ యేసయ్య జీవితం చూసినప్పుడు చూడు, మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, రాజసంలో కానీ, దీనత్వంలో కానీ ఎక్కడ మచ్చలేని చంద్రుడు యేసు. ఏమయ్యా మూర్తి గారు, బైబిల్ మొత్తం వ్యాఖ్యానం చేశావు, అన్నీ చదివావు, మిషనరీలకి భాష నేర్పావు, రేడియోలో ప్రసంగాలు చేశావు. ఇంత అబ్రహాము తెలుసు, ఇస్సాకు తెలుసు, యాకోబు తెలుసు, దావీదు తెలుసు, ఇశ్రాయేలు రాజులు తెలుసు, రంగప్పలు తెలుసు, అందరూ తెలుసు. వీళ్ళందరినీ తెలుసుకొని చివరికి మళ్ళా వచ్చి నాకు ఇవన్నీ కాదు, నాకు యేసు కావాలి అన్నావేందయ్యా? అంటే వాళ్ళు ముసలోళ్ళు మామూలు కాదు. మనమేదో ఇప్పుడేదో లైన్లోకి వచ్చి మనమే తెలియగలవాళ్ళం అనుకుంటాం, కానీ వాళ్ళు ముదురులు. ఏసన్న గారు చేసి ఉన్నాడా? చదివి ఉన్నాడా? 6 తరగతులు చదివినోడికి బైబిల్ తెలియదా? ఈ ధర నుంచి ఆ ధరికి తెలియదా? తెలుసు. కానీ మిగిలిన వాళ్ళ గురించి ఆయన మాట్లాడింది తక్కువ, యేసయ్య గురించి మాట్లాడింది ఎక్కువ.
అంటే స్టార్టింగ్లో నాకు తెలిసి సేవలు ఆరంభంలో అన్నీ ఆ భక్తుల చరిత్రలన్నీ తిరిగి వచ్చి ఉంటారు. తిరిగి వచ్చి అవన్నీ చూసుకున్నప్పుడు ఆత్మీయ జీవితం ఎలాగుందో, ఎన్ని వంకర టెంకర్లు పోయిందో గమనించారు. గమనించి ఎవరి తేడా ఉందిరా ఇది. మనుషుల్ని చదివితే బతుకులు మనుషుల్లాగానే ఉంటాయి. మనుషుల్ని కాదురా, దేవుణ్ణి చదవాలి. అప్పుడు బతుకులు దేవుళ్ళ మారిపోతాయి. ఏమన్నా అర్థమైందా నేను చెప్పింది మీకు? ఎంతమందికి అర్థమైంది? అబద్ధాలు ఆడకూడదు, నిజం చెప్పండి. అందుకని ఏం చేశాడు తెలుసా? పెద్దనా గట్టిగా పట్టుకున్నాడు యేసయ్యని. నా యేసు రాజా 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 రాజా. ఈ కదిలితే యేసు, మెదిలితే యేసు. మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. నేను కూడా పరిశోధన చేశా. వీళ్ళేందిరా స్టార్టింగ్లో అన్ని తిరిగి వచ్చి చివరికి యేసు అని కాడ ఆగారు. అబ్రహాం ఎటుపోయాడు, ఇస్సాకు ఎటుపోయాడు, యాకోబు ఎటుపోయాడు, దావీదు ఎటుపోయాడు, ఆసా ఎటుపోయాడు, హిజ్కియా ఎటుపోయాడు, యోతాం ఎటుపోయాడు, గిద్యోను ఎటుపోయాడు, మోషే ఎటుపోయాడు, కొత్త నిబంధనలో పౌలు, పేతురు, యోహాను, యాకోబు వీళ్ళందరూ ఎటుపోయారు. అందరిని వదిలిపెట్టి చివరి ఘట్టానికి వచ్చేటప్పటికి యేసురా యేసు అన్న కాడికి వెళ్ళారు. ఏంది అంటే మిగిలిన మనుషులందరి జీవితాలు చదివి, మిగిలిన అందరి మనుషుల జీవితాలు చదివి ఆ అనుభవ జ్ఞానం పొంది గెలవగలిగామా, ఓడగలిగామా అంటే పడతాలు లెగుస్తా పడతాలు లెగుస్తా పడతాలు లెగుస్తా, మళ్ళీ వాళ్ళ చరిత్రలు చదువుతా, వాళ్ళు పడ్డట్టే పడతా, వాళ్ళు లేచినట్టే లెగుస్తా నడుస్తుంది. బే వీళ్ళు కాదు, యేసు ప్రభు దగ్గరికి వద్దాం అని ఇక యేసును ధ్యానించి, యేసును చదివి, యేసుతో సహవాసం, వాక్య సహవాసం, యేసును గూర్చి యేసు వైపు చూస్తూ మొదలుపెట్టిన తర్వాత అలా నిలబడిపోయింది భక్తి జీవితం. స్ట్రైట్గా నిలబడిపోయింది. నా ధ్యానం, నా ధ్యాస, నా ఆశ, నా ఊసు, నా భావం, నా భారం నా యేసే. ఇంకెటు పోకూడదురా. గిద్యోను గురించి చెప్పొచ్చు, కానీ గిద్యోను కాదు, నాకు యేసు మాదిరి. అబ్రాముని గురించి చెప్పొచ్చు, కానీ అబ్రాం కాదు, నాకు యేసు కావాలి. దావీదుని గురించి చెప్పొచ్చు, కానీ దావీదు కాదు, నాకు యేసు. ఇప్పుడు చెప్పండి, నేర్చుకోవాల్సిన చదువు ఎవరు? ఆ యేసును మాత్రమే తెలుసుకున్నప్పుడు ఎట్టుంది మన పరిస్థితి? ఇప్పుడు యేసును కాక మిగిలినవన్నీ తెలుసుకున్నప్పుడు ఎట్టుంది? వాళ్ళ బతుకులు ఎట్టున్నాయి, మన బతుకులు ఎట్టనే తగలబట్టి. మరి యేసు ఎవరు? దేవుడా, మానవుడా? మానవుడు మరియు దేవుడు. అందుకే అందరి పుస్తకాలేమో 1-2 ఇచ్చి యేసయ్య ఒక్కటి పుస్తకాలు 4 ఇచ్చాడు దేవుడు. అంటే మిగిలిన అన్నిటికంటే కూడా 4 అంతలు ఎక్కువగా యేసును చదవండర్రా అని. యేసును అనుభవించాలి, యేసుతో సహజీవనం చేయాలి. రేపు పరలోకం పోయినాక మనం అబ్రాహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో వీళ్ళందరితో కాదు, మనం యేసుతో ఉండాలి. ఇప్పుడు ఏమేమి అనుభవించాలి? యేసును అనుభవించాలి, యేసు ప్రేమను అనుభవించాలి, యేసు న్యాయాన్ని అనుభవించాలి, యేసు రౌద్రాన్ని అనుభవించాలి. ఆ జ్ఞానం రావాలి. యేసయ్య ప్రేమను గూర్చిన జ్ఞానం నీకు వచ్చిందా? యేసయ్య మంచితనాన్ని గూర్చిన జ్ఞానం నీకు వచ్చిందా?
యేసు రోషాన్ని గూర్చిన అనుభవ జ్ఞానం నీకుందా? నువ్వు అనుభవించాలి యేసుని. ఇది చాలా కీలకమైన మాట. ఒక్క మాటే, దీనికి బోల్డ్ అంత ప్రసంగం అవసరంలా, సరిపోయింది. మన అనుభవ సారం యేసయ్య ఉండాలి. అందుకే మాస్లామణి గారు బాగా బోధించావు. చివరికి ఎవరిని పట్టుకున్నావు? భక్తులు, బైబిల్లో చెప్పబడిన భక్తులందరినీ పట్టుకున్నావా లేకపోతే ఎవరిని పట్టుకున్నావంటే ఏమంటాడు తెలుసా? యేసే మానవ జాతి వికాసం, యేసే ఏందండి భక్తుల నీతి విలాసం, యేసే ప్రజాపతి పరమేశం, భాసుర క్రైస్తవ శుభనామం, రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువని నాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి. దేవునికి మహిమ. కొత్తగా చర్చికి వచ్చినోడికి నన్ను గురించి చెప్పు, అబ్రాం గురించి చెబుతా అయినాయంటే నాకు ఎందుకయ్యా, నాకు యేసయ్య గురించి చెప్పాయా. నేను ఆయన మాట విని వచ్చా, ఆయన సిలువను చూసి వచ్చా, నాకు యేసు కావాలి అనుకుంటూ వచ్చాడు. మొదట నీకుండిన ప్రేమను వదిలితివి, ఇప్పుడు యేసుతో పక్కకు తొలిగిపోయి మిగిలిన వాళ్ళందరూ వచ్చి జాయిన్ అయ్యారు. ఇప్పుడు మొత్తాన్ని మళ్ళీ పక్కకు పంపించి మళ్ళీ ఇప్పుడు యేసయ్యని గట్టిగా పట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మనం పర్ఫెక్ట్గా నిలబడాలంటే మనకు అద్భుతమైన మాదిరి, మార్గదర్శి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆనాడు అంత నిగ్రహశక్తి, అంత పట్టుదల, అంత భారం, అసలు ఎట్లా వచ్చింది మనకది? ఇంత చిన్న పొరపాటు జరిగిన వెంటనే వెళ్ళి దేవా నన్ను క్షమించని ఒప్పుకునే తత్వం, నశించిపోతున్న ఆత్మలకు కదిలిచ్చి యేసయ్యని గురించి చెప్పిన ఆ అనుభవం ఇప్పుడేది? ఎందుకని లేదు? యేసు కనుమరుగైపోయాడు భక్తుల జీవితాల్లో. ఆ ప్లేస్లోకి మిగిలిన భక్తులందరూ వచ్చి జాయిన్ అయ్యారు. నేను అంటున్నాను, వాళ్ళు వేస్ట్ అని నేను అనట్లా, వాళ్ళు అనవసరం నేను అనట్లా, వాళ్ళు అవసరమే కొన్ని అనుభవాలకి. కానీ అన్ని అనుభవాలకి సత్యమై ఉన్న యేసు కావాలి. అయిపోయింది. ఏం కావాలి? సత్యమై ఉన్న యేసు కావాలి. చెప్పిన విషయం ఎంతమందికి అర్థమైంది? మీరు ఉపవాసం ఉన్నారు, మిమ్మల్ని ఎక్కువ సావగొట్టదలుచుకోలేదు, దేవునికి స్తోత్రం. అందుకని ఇప్పుడు ఒక రహస్యాన్ని బహిర్గతం చేశా. మన ఆత్మీయ జీవితంలో భక్తులందరూ అవసరమే, కానీ అందరికంటే ఎక్కువ అవసరం యేసయ్య. దాన్ని విస్మరించాం. పాస్టర్లను అడుగుదాం. బైబిల్ మొత్తంలో సువార్తలు ఎక్కువగా చదువుతామా, మిగిలిన పుస్తకాలు ఎక్కువ చదువుతామా? సువార్తలు ఎక్కువ చదువుతామా, మిగిలిన పుస్తకాలు ఎక్కువ చదువుతాం? అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పాలి. ఏది ఎక్కువ చదువుతాం? సువార్తలు చదివేది ఏముంది మనకు తెలుసుగా. సువార్తలు పాస్టర్లను అడుగుదాం, మీరు చెప్పండి. మిగిలిన పుస్తకాలే. సువార్తలు ఎందుకని ఎక్కువ చదవం? మనం క్రొత్తగా తెలుసుకున్నప్పుడు సువార్తలు ఎక్కువ చదివాం. మళ్ళీ యేసయ్యదే, అవునా? ఆ ఒక్కటి దానిలోనే ఆగినప్పుడేమో మండింది మంట. ఇప్పుడు ఆ ప్లేస్లో మిగిలిన వాళ్ళందరూ వచ్చి జాయిన్ అయ్యారు. ఏ భక్తుడు మనలో ఎక్కువ పని చేస్తున్నాడో ఆ లక్షణాలు బయటికి కనపడుతున్నాయి. ఒక్కోసారి దావీదు వచ్చేస్తాడు. ఇంక నేను చెప్పను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రాహాము వచ్చినప్పుడు అబద్ధాలు, మోషే వచ్చినప్పుడు కోపడి తిట్టడాలు, సొలొమోను వచ్చినప్పుడు ఇంకొక అనుభవం. నేను అంటున్నాను, వీళ్ళందరూ భక్తులు అవసరమేలే కానీ వాళ్ళ చరిత్రలు తెలుసుకోమని దేవుడు ఇచ్చాడులే కానీ
అన్నిటికంటే ముఖ్యంగా మనమందరము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారమై ఉండవలెనని ఆయన ఇచ్చయించుచున్నాడు. అసలు దేవుడేం కోరుతున్నాడు? సత్యమై ఉన్న యేసును గూర్చిన అనుభవ జ్ఞానం నీవు పొందాలని కోరుతున్నాడట. అది రహస్యం. దేవుడొక్కడే, దేవునికి నీ నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈ నరుడి గురించి నువ్వు తెలుసుకోవాలి. ఈ నరుడు నీ నరాన ఎక్కాలి. అప్పుడు దేవుని ప్రభావాన్ని నువ్వు అనుభవించేది. అపోస్తలులు అంత శక్తివంతంగా ఎలా మండారో తెలుసా? వాళ్ళకి యేసు ఒక్కడే తెలుసు. మిగిలిన వాళ్ళ గురించి కాస్తో కూస్తో తెలుసు, కానీ వాళ్ళ చదువు, వాళ్ళ అధ్యయనం, వాళ్ళ అభ్యాసం, వాళ్ళ జ్ఞానం అంతా యేసే. యేసును చూశారు, యేసుని అనుసరించారు, యేసుతో నడిచారు, యేసుతో తిన్నారు, యేసుతో నిద్రించారు, యేసుని నింపుకున్నారు. అందుకే వారు నడిచినప్పుడు యేసు లాంటి శక్తి ఉత్పన్నమైంది, యేసు లాంటి ప్రభావం ఉత్పన్నమైంది, యేసు లాంటి జీవం ఉత్పన్నమైంది. వారి మాటలో యేసులో ఉన్న జీవం ఉంది, వారి చేతి స్పర్శలో యేసులో ఉన్న జీవం ఉంది. ఈరోజు ఇంతమంది పాత నిబంధన, క్రొత్త నిబంధన భక్తుల జీవితాలు చదివి కూడా ఆ ప్రభావం మనలో ఎందుకు రాలేదంటే మన వంటి బలహీనలైన మనుషుల్ని నింపుకున్నాం మనలో. అందుకే అంత మాత్రమే ఉంది. అదే యేసును నింపుకున్నట్టయితే అపోస్తలులకు యేసే తెలుసు, ఇంకేం తెలియదు. ఈరోజు మనకి 66 పుస్తకాలు, అపోస్తలులకు ఇన్ని ఆడున్నాయి. యేసును ధరించుకున్న వాళ్ళు రాసినవి లేఖనాలయ్యాయి. శృంగారం అనే దేవాలయం దగ్గర పేతురు ఏమన్నాడు? వెండి బంగారాలు నా దగ్గర లేవు. అండ్ అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు కూడా లేరు. దావీదు అంతకన్నా లేడు. నేను కలిగి ఉన్న నజరేయుడు యేసు నామములో లే. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, యేసుని తప్ప అన్ని చదువుతాం. పాస్టర్లు పత్రికలు ఎక్కువ చదువుతారు, ప్రవక్తల పుస్తకాలు ఎక్కువ చదువుతారు. ఎందుకు? నాలెడ్జ్ కోసం. ఏవి రిస్క్గా ఉన్నాయో అవి చదువుతారు. ఎందుకు? పాస్టర్కి ఇవన్నీ తెలిసి ఉండాలి, ఎవడన్నా అడిగితే మళ్ళీ పరువు పోయిద్ది, అందుకని ఇవి చదువుకొని ఉంటే ఎవడన్నా అడిగిన ఇబ్బంది ఉండదని సరుకు కోసం రిస్క్ పుస్తకాలన్నీ చదువుతారు. బుర్రలో అవే నింపుకోవాలని ఆశిస్తారు. కానీ నేను అంటున్నాను, అవి నింపుకుంటే వాటి నుంచి వచ్చే ప్రభావం కొంత, కానీ యేసును గూర్చిన సందేశం, సమాచారం, యేసును గూర్చి నువ్వు నింపుకున్నట్టయితే, యేసే నీ అనుభవ జ్ఞానం అయితే, నీ చేతులు ప్రభావంతో నింపబడతాయి, నీ నడతలు ప్రభావంతో నింపబడతాయి, నీ ఆలోచనలు ప్రభావంతో నింపబడతాయి, నీ వాక్కు శక్తివంతమైంది. యేసు ఎలాగో అలాగే. ఈవేళ పరిశుద్ధాత్మ మన ముందు వ్యక్తపరిచిన ఈ రహస్యాన్ని మనందరి హృదయాల్లో దేవుని ఆత్మ స్థిరపరచునుగాక. ఆమేన్. నేను ఒక నిర్ణయం చేసుకున్నాను ఈవేళ. పరిశుద్ధాత్మ వ్యక్తపరిచిన ఈ సత్యాన్ని బట్టి నేను ఏం చెప్పమంటావా అని కూర్చుంటే, నన్ను అనుభవించమని చెప్పవా వాళ్ళకి అంటాడు. నన్ను అనుభవించమని చెప్పరా, నన్ను కూర్చిన అనుభవ జ్ఞానం పొందమని చెప్పు. వాళ్ళు నన్ను ఒక్కడిని పక్కన పెట్టి మిగిలిన అనుభవాలన్నీ పొందుకుంటున్నారు. నేను ఏం తెలుసు? ఏసన్నా నీకేం తెలుసు? నాకేం తెలియదయ్యా. నీకు మర్మాలు తెలుసా? నాకు తెలియదయ్యా. నీకు లోతులు తెలుసా? నాకు తెలియదయ్యా. నీకు భక్తుల స్టోరీలు, అసలు వాళ్ళ చరిత్ర మూలాలు తెలుసా అని? ఒరే, నాకు తెలియవు. మరి నీకేం తెలుసు? నాకు ఒకటి తెలుసు. నేను రక్తం కక్కుకొని చావు బ్రతుకుల మధ్య చచ్చిపోయే స్థితిలో ఉంటే నన్నుగా దర్శించి నా జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చి అనేకులకు ఆశీర్వాదకరంగా చేసిన ఒక్కడు తెలుసు. ఆయన నజరేయుడగు యేసు. ఏమండి, ఈ ఒక్క ముక్క చెప్తా. ఇందాటి నుంచి చెబుతున్నావు, నువ్వు ఆపట్లేదు అనుకోవద్దు. ఈ ఒక్క ముక్క చెబుతా, చెప్పనండి. పౌలుకు తెలిసినన్ని లేఖనాలు నాకు తెలిసి మిగిలిన వాళ్ళు ఎవరికి తెలియవు. పాత నిబంధనల లేఖనాల్లో అగ్రగణ్యుడు, ప్రావీణ్యుడు గమలీయేలు అలాంటోడి పాదాల దగ్గర శుశ్రూష చేసి, శిష్యత్వం చేసి, లేఖనాలను అవోపాసన పట్టినటువంటి యోధుడు పౌలు. కానీ కొరింథీయులకు రాసిన పత్రికలో
నేను పాత నిబంధన లేఖనాలన్నిటినీ మీ మధ్య ఎరుగుదునని నేను అనుకోవటం లేదు. సిలువ వేయబడిన క్రీస్తు యేసును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగకుందునని నిశ్చయించుకుంటుని అన్నాడు. అది తప్ప మీకు ఇంకేం చెప్పదలుచుకోవాలా. నా ఉపదేశం ఆయనే, నా మర్మం ఆయనే, దేవుని మర్మమై ఉన్న క్రీస్తు అన్నాడు. నేను చెప్పే మర్మం ఆయనే, నేను తెలుసుకున్న రహస్యం ఆయనే, నేను ఇంకా అందుకోలేని అంత స్థాయినే. చూడండి ఆ మాట ఒక్కసారి, వచనం 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. అండర్లైన్ చేసుకోండి. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకొంటిని. అదేందయ్యా, ఏసై తప్ప ఇంకేం తెలీదా నీకు? ఏమయ్యా నువ్వు పెద్ద పండితుడు అనుకున్నాం మేమా, చాలా పండితుడు అనుకున్నాం మేమా. పాత నిబంధన లేఖనాల్లో మంచి ప్రావీణ్యత కలిగినోడు, సబ్జెక్ట్ ఉన్నాడు అనుకుంటే యేసు తప్ప నాకేం తెలియదు అంటావేమయ్యా. బైబిల్లో సబ్జెక్ట్ ఉంది గొప్పతనానికి, హెచ్చింపుకి, ఉప్పొంగటానికి. కానీ యేసు ఉప్పొంగనీయడు. యేసు మనల్ని క్రమపరుస్తాడు. అందుకే భక్తులు బైబిల్ మొత్తం తిరిగి 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 చివరికి వచ్చి, నేను అన్ని ఊళ్ళు తిరిగి చిలకలూరుపేట వచ్చినట్టు, దేవునికి స్తోత్రం, ఊళ్ళన్నీ తిరిగి పేటకు వచ్చినట్టు భక్తులందరూ బైబిల్ మొత్తం ఈ దగ్గర నుంచి అదరికి తిరిగి 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 వచ్చి యేసే దగ్గరికి వచ్చి ఆగి ఇక యేసుతో నిలబడిపోయారు. శక్తి పౌల్లో లేదు, శక్తి దానియేల్లో లేదు, శక్తి దావీదులో లేదు, శక్తి అబ్రాహాములో లేదు, శక్తి ఇస్సాకులో లేదు, శక్తి యాకోబులో లేదు, శక్తి పేతురులో లేదు, శక్తి యేసులో ఉంది. యేసే మన ధ్యానం. దేవునికి మహిమ. స్పష్టంగా అర్థమైంది అన్నాడు చేతులు ఎత్తండి. చాలు లేచి నిలబడండి, చాలు లేచి నిలబడండి. అందుకే అన్నీ వదిలిపెట్టి అరణ్య యాత్రలోన నా దాగుచోటు నీవే, నా నీటి ఓట నీవే, అతి కాంక్షణీయుడా ఆనుకొనేద నీ మీద అని పాడుకున్నాడు. నా యేసు రాజా. ఈ రోజు నుంచి మన ధ్యానం యేసు వైపుకు మళ్ళిద్దాం. మళ్ళా 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 యేసునే చదువుదాం. మన నరాన యేసునే నింపుకుందాం. మన హృదయం నిండా యేసునే నింపుకుందాం. నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా, నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా, నా యేసు రాజా, రాజా 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 యేసు రాజా, రాజా రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా రాజా స్తోత్రం. యేసు రాజా, రాజా రాజా యేసు రాజా. అరణ్య యాత్రలోన నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే,
రాజా స్తోత్రం యేసు రాజా 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 ఆహా యేసు రాజా రాజా యేసు రాజా రాజా యేసు రాజా 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 స్తోత్రం యేసు రాజా 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 యేసు రాజా నీరథ అశ్వముగా నీ త్యాగబంధము నన్ను బంధించెనా నీరథ అశ్వముగా నీ త్యాగబంధము నన్ను బంధించెనా సారథిచే నన్ను నడిపించుమా నీ ఆత్మ సారథిచే నన్ను నడిపించుమా నా యేసు రాజా 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 అందరం యేసు రాజా నా రాజు యేసు రాజా రాజా ఆహా. నా చదువు యేసు నా ఆస్తి యేసు నా అంతస్తు యేసు నా జ్ఞానాతిశయం యేసు రాజా రాజా ఆ. యేసు రాజా 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 స్తోత్రం యేసు రాజా 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 యేసు రాజా వేటగాని ఉరి నుండి నన్ను విడిపించిన కనికర స్వరూపుడా యేసయ్యా వేటగాని ఉరి నుండి నన్ను విడిపించిన కనికర స్వరూపుడా నా కన్నీటిని నాట్యముగా మార్చితివా నా కన్నీటిని నాట్యముగా మార్చితివా నా యేసు రాజా నా ఆరాధ్య దైవమా ఆరాధ్య దైవమా నా స్తోత్ర గీతమా నా స్తోత్ర గీతమా ఆరాధ్య దైవమా నా యేసు రాజా 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 యేసు రాజా 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 యేసు రాజా రాజా యేసు రాజా రాజా యేసు రాజా 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 రాజా యేసు రాజా రాజా యేసు రాజా యేసు నీరథ అశ్వముగా నీ త్యాగబంధము
నన్ను బంధించెనా. నీ ఆత్మసారథిచే నన్ను నడిపించుమా. నీ ఆత్మసారథిచే నన్ను నడిపించుమా. ప్రార్థన. స్తోత్రములు 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 తండ్రి. ప్రేమ కలిగిన దేవా, దయ కలిగిన మా తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ ఉపవాస కోడికల్లో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మా ముందుకు తీసుకొని వచ్చావు తండ్రి. ఆ ప్రారంభ రోజుల్లో నిజంగా నీవు తప్ప మాకెవ్వరూ తెలియదయ్యా. ఏ బైబిల్ జ్ఞానం లేదయ్యా. నీ ఊసే, నీ ఆలోచనే, నీ మాటలే, నీ పాటలే మమ్మల్ని నీ కొరకు నిలిపాయి తండ్రి. పరలోక ఆనందాన్ని ఆ ప్రారంభ రోజుల్లో భూమి మీదనే అనుభవించామయ్యా. సాతాను మమ్మల్ని డైవర్ట్ చేశాడయ్యా. జీవజలముల నదిని నిన్ను విడిచి జ్ఞానం కొరకు పరిగెత్తిన ఆనాటి ఆది దంపతుల్లాగా నా దేవా, బైబిల్ జ్ఞానం అంటూ, థియాలజీ అంటూ, లోక జ్ఞానం అంటూ, మర్మాలంటూ మా ఆలోచన నీ వైపు నుంచి పక్కకు మళ్ళించాడు. నిజమే ప్రభు. ఈరోజు ఊపిరి లాంటి మాటలు నాయన, బ్రతికించే మాటలు ప్రభువా. ఇక నుంచి నాయన నిన్నే కోరుకోవాలయ్యా. నీ వైపే చూడాలయ్యా. నిన్ను గురించే ఆలోచించాలి ప్రభువా. అయ్యా క్షమించండి అయ్యా. దైవజనుల పాపం క్షమించండి అయ్యా. పరిచారకుల పాపాలు క్షమించండి అయ్యా. నీ వైపు నుంచి పక్కకు చూసిన మమ్మలను మన్నించండి అయ్యా. అయ్యా అయ్యా, నువ్వు కావాలయ్యా. నిన్ను గురించిన అనుభవాలు కావాలయ్యా. మమ్మల్ని సరి చేశారయ్యా. మమ్మల్ని బాగు చేశారయ్యా. ఈవేళ నీ మాటలను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా నీకు వందనాలేసయ్యా. నీకు స్తోత్రాలేసయ్యా. నువ్వు కావాలి ప్రభు. ఇక్కడున్న ప్రతి ఒక్కరు, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు ఈ క్షణం నుంచి, ఈ రోజు నుంచి నీ వైపు చూస్తూ, నిన్ను హత్తుకుంటూ, నీతో కలిసి బ్రతకాలయ్యా మేము. అయ్యా కృప చూపండి. ఈ మాటలు నీ దాసుని ద్వారా మాకు అందించావయ్యా. ఆహారాన్ని పక్కన పెట్టి నీ సన్నిధిలో ఉన్నందుకు ఓ ప్రాముఖ్యమైన విషయాన్ని మా ముందుకు తెచ్చావు నాయనా. నీకు స్తోత్రాలయ్యా. పాదాభివందనాలు చేస్తున్నాం తండ్రి. కృతజ్ఞతలయ్యా. నీకే వందనాలు తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మాటలు మా హృదయాల్లో స్థిరపరిచి, ఆ విధంగా మేము బ్రతికేటట్టుగా ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి మమ్మల్ని మార్చమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కూటమి ముగింపులోకి వచ్చాం. ఇక రాత్రి కూటం, రేపు పగటి కూటంతో ముగుస్తుంది. ఇప్పుడు ప్రార్థన తోటలో అక్కడ సేవకుల సెమినార్ కోసం ఒక షెడ్ వేయటం జరిగింది. దాని ఓపెనింగ్ ఉంది. దైవజనాంగం అంతా అక్కడికి వస్తారని ఆశిస్తున్నాను. అలాగనే విశ్వాసులు కూడా వెసులుబాటు ఉన్న వాళ్ళు రావచ్చు. మాతో పాటు కలిసి దాని ప్రతిష్టలో పాలు పంపులు పొందొచ్చు. సంతోషంగా దాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన తోటలో ఒక షెడ్ వేయటం జరిగింది. దాని ఓపెనింగ్ ఉంది ఇప్పుడు. మరి మీరు రాగలిగే అవకాశం ఉంటే రండి, మీకు వెసులుబాటు ఉంటే. లేకపోతే ఇక్కడే ఉండి ప్రార్థన చేసుకోండి. నేను చెప్పిన సందేశాన్ని మళ్ళొక్కసారి ఆలోచించండి. అది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు. మళ్ళీ ఒకసారి వినండి. ఈ చివర చెప్పిన విషయాలు చాలా కీలకమైనవి. పరిశుద్ధాత్మ తానే మనతో మాట్లాడినాయి. నేను గుర్తించినటువంటి రహస్యం అది. ఈరోజు దేవుడు నా కళ్ళకి స్పష్టంగా దాన్ని వ్యక్తపరిచినటువంటి ఘట్టం అది. ప్రభువుని మాత్రమే ఎరుగుదు, నీకు మిగిలిన దేన్ని ఎరగకుందని అనుకున్న పౌలు చేతి వస్త్రం తగిలితే స్వస్థత వచ్చింది. వెండి బంగారాలు నా యొద్ద లేవు, యేసును మాత్రమే నేను కలిగి ఉన్నాను అన్న పేతురు పుట్టుకుంటి అన్న మనుషుని లేవనెత్తగలిగాడు. మన చదువు, మన విద్య, మన విజ్ఞానం, మన మర్మం, మన రహస్యం అంతా కూడా యేసు ప్రభువు మాత్రమే అయి ఉంటే ఆ పవర్ వేరుగా ఉంటుంది, ఆ శక్తి వేరుగా ఉంటుంది. కాబట్టి బైబిల్ మొత్తం చదవండి, కాదని నేను అనను. కానీ రెగ్యులర్గా
4 సువార్తలు మళ్ళా చదువుతానే ఉండండి, వాటిని ఆపొద్దు. ప్రకటన గ్రంథం, యేసు ఎక్కడెక్కడెక్కడ ఏ గ్రంథంలో ఎక్కడెక్కడ మహింపరచబడ్డాడు అవన్నీ చదవండి. పెద్ద ఆయన అన్నట్టు నాకు ఏ వచనం చదివినా దాని వెనక యేసు కనబడితేనే నేను ఒప్పుకుంటా, లేకపోతే ఒప్పుకోను, నేను దాటి వెళతానన్నట్టు యేసు ప్రభువే ఇక మన కేంద్ర బిందువు. అబ్రహాము, ఇసాకు, యాకోబు, దావీదులు కాదు మన కేంద్ర బిందువులు. వాళ్ళు మనుషులు. వాళ్ళ వైపు చూసినప్పుడు వాళ్ళ బలహీనతలే మనలో కనపడుతున్నాయి, వాళ్ళ వైపు కాదు. యేసు వైపు మనం చూసినప్పుడు మనం మండాం. మనం యేసు వైపే చూద్దాం. అవి చెప్పుకుందాం, కానీ దానికి అంత ప్రయారిటీ కాదు. యేసుకే ప్రయారిటీ, యేసుకే ప్రాముఖ్యత. ప్రభుకే మనం పెద్దపీట వేద్దాం. ఇక నుంచి మన ధ్యానాలు, మన అధ్యయనం, మన అన్వేషణ ఆయన వైపే ఉంచుదాం. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక. ఆమేన్. అప్పుడు మాత్రమే మనం పౌలు, పేతురు కాగలుగుతాం. వాళ్ళు యేసును మాత్రమే ఎరుగుదురు, మనం అందరం ఎరుగుదాం. మనం కూడా సిలువ వేయబడిన యేసును తప్ప మరి దేన్ని ఎరక్కుందామని నిశ్చయించుకుందాం. ఆమేన్. రైట్. ప్రభు యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. తిరిగి వెళ్ళే వాళ్ళ ప్రయాణంలో తండ్రి తోడై ఉండునుగాక. పరిశుద్ధుల విశ్వాసంతో తెచ్చిన నూనె ఆయన శక్తితో నింపబడి రోగుల కొరకు అది వ్రాసి ప్రార్థించినప్పుడు స్వస్థతలు కలుగునుగాక. కుటుంబాల్లో సమాధానం, విజ్ఞాపనలో సహాయం నా తండ్రి దయచేయునుగాక. మన ప్రయత్నాలన్నిట ఆయన సఫలత దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా.